ఇప్పుడు లైటింగ్ బాగుందండి? వస్తుందండి. ఇప్పుడు నా లైటింగ్ నా ఫేస్ బాగా క్లియర్గా ఉంది కదా? తర్వాత దండు జగన్నాథరాజు గారు ఇప్పుడే జస్ట్ భీమవరంలో అడుగు పెట్టారంటండి. ఆయన ట్రావెల్ ఉన్నారు, కార్లో వచ్చారంట. ఇప్పుడే అడుగు పెట్టాను, తర్వాత కాల్ చేస్తాను అంటారు. అయ్యన్ రాజు గారు ఫోన్ అయితే కలవలేదండి. ఆయన అవుట్ ఆఫ్ ది ఏరియా. చంద్రిక ఎంటర్డ్. ఓకే సార్, మీరు స్టార్ట్ చేసేయండి సార్. అంటే ఈరోజు 21st సెంచరీలో మనకున్నటువంటి మ్యూట్ చేసాను. ఆ 21st సెంచరీలో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఏది మంచిది అని తెలిసినట్లయితే అది నేర్చుకునే అవకాశం ఉంది. ఇంతకు ముందు ఏది మంచిది, ఏది మన జీవితానికి ఉపయోగపడుతుందో తెలిసినా కానీ నేర్చుకుంటానికి గురువులు దొరికేవారు కాదు. ఈరోజు మనకి ఎవరైనా ఎక్కడున్నా కానీ ఏవైతే జీవితంలో పైకి రావడానికి, జీవితం ఆనందంగా గడపడానికి, జీవితం ప్రశాంతంగా గడపడానికి, జీవితంలో మంచి ఉద్యోగం సంపాదించడానికి, జీవితంలో ఐశ్వర్యాలు, అష్ట ఐశ్వర్యాలు సంపాదించడానికి కావాల్సిన నైపుణ్యాలు ఈ రోజు నేర్చుకుంటానికి అవకాశాలు అందరికీ ఉన్నాయి. అందువల్ల ఈ నాలెడ్జ్ని కనుక మనం అందరికీ పంచినట్లయితే, అందరూ నేర్చుకున్నట్లయితే మనం వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతాం. అలా కాకుండా మన కుటుంబంలో కూడా అభివృద్ధిని సాధించవచ్చు. మన తోటి వారికి కూడా అభివృద్ధిని సాధించే విషయాలు మనం చెప్పవచ్చు. ఇది ఈ స్వర్ణయుగం అనవచ్చు ఒక విధంగా. ఈ యుగంలో బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అదే విధంగా చాలా మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఏమని చెబుతారంటే, ఇంతకు ముందు 19వ శతాబ్దం క్రితం ఒక 100 సంవత్సరాలకి 2, 3, 4 జీనియస్లు వచ్చినట్లయితే ఈ శతాబ్దంలోనే 100 మంది 1000 మంది జీనియస్లు అయ్యి వాళ్ళు గొప్ప ఆవిష్కరణలు చేసేటువంటి, గొప్ప విషయాలు చెప్పేటువంటి అవకాశాలు ఈ రోజు వచ్చినాయి. ఎందుకంటే ఈ రోజు జ్ఞానం అందరికీ కూడా దొరుకుతుంది. ఈ వేళ ఎక్కడ చూసినా మనకి గురువులు దొరుకుతున్నారు. మనం పెద్ద కష్టపడకుండా కూడా గురువుల్ని మనం తెలుసుకునే అవకాశం ఈ రోజు ఉందన్నమాట. అందువల్ల ఏంటంటే నేను ఒక్క చోట చదివాను, నాకు చాలా బాగా అనిపించింది ఆ విషయం. ఏంటంటే ఈ రోజు స్పోర్ట్స్లో చాలా చాలా గొప్ప టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు. ఒక మనిషి అభివృద్ధికి, ఒక మనిషి వ్యక్తిగత అభివృద్ధికి, ఒక మనిషి విజయానికి కావాల్సినటువంటి విషయాల్ని అన్నిటిని కూడా స్పోర్ట్స్లో ఎక్కువ ఉపయోగిస్తున్నారు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్పోర్ట్స్లో ఒకళ్ళు నెగ్గుతారు, వేరే వాళ్ళు ఓడిపోతారు. కానీ నిజ జీవితంలో అందరూ కూడా ఎదగవచ్చు, అందరూ విజయం సాధించవచ్చు. మనం నిజ జీవితంలో మనం విన్ 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 పాసిబుల్, అంటే అందరూ గెలిచేటువంటి అవకాశం ఈ రోజు ఉంది. ఎప్పుడైతే అందరం కూడా మనం విజయాన్ని సాధించామో, ఎప్పుడైతే మనం అందరం కూడా విజయాన్ని సాధించామో అప్పుడు మనం మన 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 సొసైటీ కానీ, మన దేశం కానీ, ప్రపంచం కానీ అభివృద్ధి చెందుతుందన్నమాట. అంటే నేను చెప్పవలసిన విషయం చెబుతున్నాను. ఈ 21వ శతాబ్దంలో మనిషి అభివృద్ధి చెందటానికి అన్ని అవకాశాలు కూడా వచ్చినాయి. ఎందుకంటే నాలెడ్జ్, జ్ఞానం అందరికీ ఈరోజు పుస్తకాల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా మనకి దొరుకుతుంది. అందువల్ల ఈ జ్ఞానాన్ని, ఈ నైపుణ్యాన్ని కనుక ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళు జీవితంలో ఎదగటానికి, జీవితంలో ప్రశాంతంగా, సంతోషంగా, అష్ట ఐశ్వర్యాలతో జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఈ రోజు ఉందన్నమాట. ఇదే అవకాశం 100 సంవత్సరాల క్రితం లేదు. 100 సంవత్సరాల క్రితం చదువుకోవాలంటే హై స్కూల్లోనే చాలా తక్కువ మందికి హై స్కూల్లో అవకాశాలు ఉండేవి.
కొంతమంది హై స్కూల్లో చదవాలంటే రాజమండ్రి వెళ్ళి చదువుకోవాల్సి వచ్చేది అనమాట. భీమవరం నుంచి చుట్టుపక్కల మంచి స్కూల్స్ కూడా ఉండేవి కాదనమాట. మనం యల్లాప్రగడ సుబ్బారావు గారు రాజమండ్రిలో చదువుకున్నారు ఆయన. నర్సాపూర్ అయినా, భీమవరం అయినా రాజమండ్రిలో చదువుకున్నారు. అందువలన ఈ రోజు అవకాశాలు అపారంగా ఉన్నాయి. అందువల్ల ఈ అవకాశాలు గనుక ఉపయోగించుకున్నట్లయితే మనం సొంతంగా జీవితంలో అభివృద్ధి చెందొచ్చు. అదే విధంగా అందరూ కూడా అవకాశం చెందేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఇప్పుడు ఎక్కువగా ఈ నాలెడ్జ్‌ని స్పోర్ట్స్‌లో ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఆటగాళ్ళ మీద వాళ్ళు విజయం సాధించడానికి వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి, మానసిక అభివృద్ధి, భావోద్వేగం అభివృద్ధి కనుక ఉన్నట్లయితే వాళ్ళు బాగా విజయం సాధిస్తారని వాళ్ళ మీద ఎక్కువగా వీటిని ఉపయోగిస్తున్నారు. అదే జ్ఞానాన్ని గనక మనం వ్యక్తిగతంగా మన సమాజంలో గనక ఉపయోగించుకున్నట్లయితే, మన సమాజంలో అందరికీ గనక ఆ నైపుణ్యాలు గనక అభివృద్ధి చేసినట్లయితే సొసైటీ అభివృద్ధి చెందుతుంది. వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతారు. కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. సొసైటీ అభివృద్ధి చెందుతుంది. ప్రపంచం అభివృద్ధి చెందుతుందన్నమాట. స్పోర్ట్స్‌లో దాన్ని జీరో సమ్ గేమ్ అంటారు. అంటే ఫైనల్‌గా ఆ స్కోర్ 0 అవుతుంది. నెగ్గిన వాడికి +1 వస్తుంది. ఓడిపోయిన వాడికి -1 వస్తుంది. అది 0 మాత్రమే. ఎప్పుడూ కూడా 0 కాకుండా 2 గాని, 3 గాని రిజల్ట్ రాదన్నమాట. అందువల్ల ఎంత నేర్పినా స్పోర్ట్స్‌లో ఉపయోగం లేదు. కానీ సొసైటీలో గనక ఉపయోగించుకున్నట్లయితే, సొసైటీని గనక మనం ఉపయోగించుకున్నట్టయితే, సొసైటీలో మనం ఈ నైపుణ్యాలు అందరూ విజయం సాధించొచ్చు. నేను విజయం సాధించానంటే పక్కవాడు అపజయం పొందినట్టు కాదు. నాతో పాటుగా నేను చేసిన పని వల్ల నాతో పాటుగా పక్కవాడు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఈ ఈ శతాబ్దంలో ఎక్కువ మంది జీనియస్‌లు వచ్చే అవకాశం ఉంది. ఇంతకు ముందు శతాబ్దాల్లో 5, 10 మంది జీనియస్‌లు వచ్చినట్లయితే ఈ శతాబ్దంలో 100 మంది కాదు, 1000 మంది కాదు, ఇంకా ఎక్కువ మంది జీనియస్‌లు వచ్చేటువంటి అవకాశం ఉంది. జీనియస్‌లు అవ్వటానికి కావాల్సిన కొన్ని విషయాల్ని మనం నేర్చుకోవటం జరుగుతుంది. వీటిని మీ జీవితంలో ఉపయోగించుకోవచ్చు. మీరు అదే కాకుండా మీ మీ ఫ్యామిలీలోని, సొసైటీలో గాని, మీ సంస్థలో గాని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. మనం ఇంతకు ముందు సెషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనం ఒక సెషన్‌లో జీనియస్ 15 స్టెప్స్ అని ఒక టాపిక్ చదవడం జరిగింది. తర్వాత ఏమో గ్రోత్ మైండ్ సెట్. మనుషుల్లో 2 రకాల మైండ్ సెట్స్ ఉంటాయి. ఎదిగే మనస్తత్వం, ఫిక్స్డ్ మైండ్ సెట్, ఎదగడానికి అవకాశం లేని మనస్తత్వం అని 2 రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఎవరైనా గాని ఎదిగే మనస్తత్వాన్ని అలవర్చుకుంటే వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందుతారు. ఎలా చేయాలి అనే విషయాన్ని మనం డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఒకసారి ప్రతి విద్యార్థిలో కూడా అందరూ మ్యాథ్‌లో తెలివితేటలు ఉండవు. అందరికీ లాంగ్వేజ్‌లో తెలివితేటలు ఉండవు. 8 రకాల తెలివితేటలు ఉంటాయి. ఏ రకమైన తెలివితేటలైనా మనం గ్రహించి వాటిని గనుక ఉపయోగించుకున్నట్లయితే మనం జీవితంలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. సరైనటువంటి వృత్తిని అనుకున్నట్లయితే అందులో మనం అభివృద్ధిని, విజయాన్ని సాధించే అవకాశం మనం చేయడం జరిగిందనమాట. వేరే క్లాస్‌లో విద్యార్థులు ఎందుకు అందరికీ మంచి మార్కులు రావు, అందరూ ఎందుకు బాగా నేర్చుకోరు, కొంతమంది క్లాస్‌లో బాగా నేర్చుకుంటారు, కొంతమంది క్లాస్‌లో తలనొప్పి తెచ్చుకుంటారు. కారణం ఏంటంటే లెర్నింగ్ స్టైల్, నేర్చుకునే విధానంలో తేడా ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి చిన్న సమస్య వల్ల విద్యార్థులు చాలా మంది క్లాస్‌లో బాగా నేర్చుకోలేకపోతారు. ఏ విద్యార్థి అయితే క్లాస్‌లో బాగా నేర్చుకోలేకపోతాడో వాడు బయటకు వచ్చి ఎంత చదివినా గానికి వాడికి అర్థం అవటం కష్టం, పూర్తిగా నేర్చుకోవడం కష్టం అవుతుందన్నమాట. ఈ లెర్నింగ్ స్టైల్స్ గురించి వీటిని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలన్న సెషన్‌లో చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ 8 రకాల మేధావులు కూడా మనకి ఇక్కడ చూపించడం జరిగింది. తర్వాత ఎటువంటి మేధావి ఎటువంటి వృత్తిని చేసుకోవాలంటే మల్టిపుల్ నేచర్స్, రకరకాలైనటువంటి వ్యక్తిత్వాలు ఉంటాయన్నమాట. రకరకాలైనటువంటి మనుషులకి తత్వాలు ఉంటాయి. కొంతమందికి అందరికీ సేవ చేయాలని కోరుకుంటుంది. కొంతమందికి అడ్వెంచరస్‌గా ఉండాలని కోరుకుంటుంది. కొంతమంది అందరికి కూడా వైద్యం చేయాలని కోరుకుంటుంది. దాన్ని బట్టి మనం సరైన వృత్తిని అలవర్చుకోవాలన్నమాట.
నెక్స్ట్ క్లాస్లో మనం మనిషిలో 3 రకాలు ఉంటారు. ఒక పిల్లవాడు, ఒక తండ్రి, ఒక పెద్ద మనిషి ఉంటాడు. తండ్రి పిల్లలతో ఎలా ప్రవర్తించాలి, ఒక టీచరు పిల్లలతో ఎలా ప్రవర్తించాలి అనే విషయం గురించి మనం ఈ క్లాస్ నేర్చుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ క్లాస్లో మన జీవిత ధ్యేయం గురించి, జీవిత లక్ష్యం ఎలా చేసుకోవాలి, మన ప్యాషన్ బట్టి, మన ప్రొఫెషన్ బట్టి, మన ఒకేషన్ బట్టి, మిషన్ బట్టి ఎలా చేసుకోవాలి, ఇకిగాయి లైఫ్ పర్పస్ అనే టాపిక్ మనం చేయడం జరిగింది. ఎలా దీన్ని నేర్చుకోవాలి మనం చర్చిద్దాం. నెక్స్ట్ ఈ క్లాస్లో సెల్ఫ్ అవేర్నెస్. చాలా మంది ఏమనుకుంటారంటే బయట ఎక్కువగా మనం బయట గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయమన్నమాట. ప్రపంచం బయట మన మన బయట ఎంత ప్రపంచం ఉందో మనలో కూడా అంత ప్రపంచం ఉందన్నమాట. మనం ప్రపంచం గురించి ఎక్కువ తెలుసుకుంటున్నాం కానీ మన గురించి ఎక్కువ తెలుసుకోవటం లేదు. మన గురించి కనుక ఎక్కువ తెలుసుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి బలాలేంటి, మనలో ఉన్నటువంటి లక్ష్యాలేంటి, మనకున్న కళలు ఎటువంటి, మనకి ఎటువంటి ధ్యేయాలు ఉన్నాయి, మనకి ఇవన్నీ కనుక తెలుసుకున్నట్లయితే ఆ విద్యార్థి జీవితంలో పైకి వెళ్ళగలుగుతాడు. దాన్నే మనం సెల్ఫ్ అవేర్నెస్ అంటాం అనమాట. సెల్ఫ్ అవేర్నెస్ చాలా ముఖ్యం అనమాట. మన గురించి మనకు తెలియాలి. మనలో ఎటువంటి కోరికలు ఉన్నాయి, మనలో ఎటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మనకి ఎటువంటి లక్ష్యాలు ఉన్నాయి, ఏ లక్ష్యాన్ని ఎలా సాధించుకోవాలి అని మన గురించి మనకి నాలెడ్జ్ ఉండాలి. చాలా మందికి వాళ్ళలో ఉన్న శక్తి సామర్థ్యాలు తెలియకపోవటం వల్ల వాళ్ళని తక్కువగా ఊహించుకుంటారు. అందువల్ల వాళ్ళ జీవితంలో కూడా తక్కువగానే వాళ్ళు ఇంత లెవెల్లో వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ వాళ్ళు ఈ మాత్రమే ఊహించుకుంటారు. ఈ మాత్రమే వాళ్ళు సాధించగలుగుతారు. అందువల్ల మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు మనం తెలుసుకుని వాటిని జీవితంలో సరైన లక్ష్యాలు పెట్టుకుని వాటిని సాధించడం చాలా చాలా అవసరం అన్నమాట. ఇది చాలా చాలా ముఖ్యం. ఒకతను అంటాడు, మనం హౌ యు మేనేజ్ యువర్ సెల్ఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ your study. Managing self is more important than managing your subject. What subject you are studying is not important. నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నావో, నిన్ను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావో అన్నది చాలా చాలా ముఖ్యం అన్నమాట. చాలా మందికి ఈ వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసుకున్నట్లయితే వాళ్ళ జీవితంలో ఎంతో ఎదగలుగుతారన్నమాట. చాలా మందికి వాళ్ళ మీద తక్కువ అభిప్రాయం ఉంటుంది. వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యం ఇది ఉన్నట్లయితే వాళ్ళు చిన్నగా ఆలోచిస్తారన్నమాట. చాలా చిన్నగా వాళ్ళు ఎప్పుడైతే మన శక్తి సామర్థ్యాలు మనం తెలుసుకోలేనప్పుడు మనకు నమ్మకం ఉండదు. మనకు చిన్న సమస్య వచ్చినా కానీ మనం ఆ సమస్యను మనం పరిష్కారం చేయలేము. మనం ఏం చేస్తామంటే 2-3 సార్లు ప్రయత్నం చేసి మన పని కాదులే అని వదిలివేస్తాం అనమాట. అందువల్ల మెయిన్గా ఇందులో 3 విషయాలు ఉన్నాయి. సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మన గురించి మనం ఏ విధంగా భావిస్తున్నాం. మనం తెలివైన అనుకుంటున్నావా, తెలివి తక్కువ అనుకుంటున్నావా, విలువైన అనుకుంటున్నావా, మన లోపల ఫీలింగ్ అనమాట. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఫీలింగ్ అనమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన మీద మనకు నమ్మకం ఉండటం, మనం ధైర్యాన్ని బయటకు చూపించడం, మనం ఒక పని ఎలా చేస్తున్నామో అన్నది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం అనమాట. సెల్ఫ్ ఇమేజ్ అన్నది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఈ క్లాసులో నేను నెక్స్ట్ 10, 15, 20 నిమిషాల్లో నేను మెయిన్గా ఈ సెల్ఫ్ ఇమేజ్ గురించి చెబుతాను. చాలా మంది అందంగా ఉంటారు కానీ వాళ్ళ దృష్టిలో వాళ్ళు అందంగా లేనట్టుగా ఫీల్ అవుతారు. కొంతమంది చాలా తెలివైన వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ దృష్టిలో అంత తెలివైన వాళ్ళు కాదు. అంటే వాళ్ళ గురించి ఏ విధంగా చిత్రించుకుంటారో దాన్ని సెల్ఫ్ ఇమేజ్ అంటారన్నమాట. దీని గురించి నేను కొన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను అన్నమాట. మన గురించి మన గురించి మనకు తెలిసింది 5%, 10% ఉంటుంది. కానీ ఈ లోపల పెద్ద పర్వతం ఉంటుంది. మన గురించి మనకి తెలియంది చాలా చాలా ఉంటుంది అనమాట. మనకి తెలియంది చాలా చాలా ఉంటుంది. ఇది మనకి తెలియటాన్ని సెల్ఫ్ అవేర్నెస్ అంటాం అనమాట. మన గురించి మనకు తెలియటం, అందులో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు ఉన్నా కానీ వాటిని సరిదిద్దుకుంటాం, మన లక్ష్యాలు పెట్టుకుంటాం. దీన్ని సెల్ఫ్ అవేర్నెస్ అంటాం అనమాట.
ఒక ఐస్‌బెర్గ్ చూసుకున్నట్లయితే ఒక 5% మాత్రమే పైకి తేలుతా ఉంటుంది. మిగతా 95% నీటిలో మునిగిపోయి ఉంటుందన్నమాట. అదే విధంగా మన గురించి మనకు తెలిసింది 5% అన్నమాట. మన గురించి మనకు చాలా మందికి 5-10% మాత్రమే తెలుస్తుందన్నమాట. ఈ మెడిటేషన్ చేసే వాళ్ళకి, యోగా చేసే వాళ్ళకి వాళ్ళ గురించి వాళ్ళకి ఎక్కువ అండర్‌స్టాండింగ్ ఉంటది. వాళ్ళ గురించి ఎక్కువ నాలెడ్జ్, జ్ఞానం ఉంటుందన్నమాట. అందువల్ల ఏంటంటే మనకి సెల్ఫ్ నాలెడ్జ్ లేకపోవటం వల్ల మన సత్తాని, మనకున్న విలువని, మనకున్నటువంటి నైపుణ్యాలు మనం గ్రహించలేకపోతాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లి ఉంది. కానీ ఈ పిల్లి ఏమనుకుంటుంది? తన సింహం అంత బలమైంది అనుకుంటుంది. కానీ చాలా సింహాలు, మనలో చాలా సింహాలు పిల్లుల కింద భావిస్తూ ఉంటాయి. వాళ్ళు చాలా బలమైన వాళ్ళు. వాళ్ళు చాలా ఎన్నో శక్తియుక్తులున్నాయి. కానీ వాళ్ళు పిల్లిలా వాళ్ళు సింహాలు లాంటి మనుషులు. కానీ వాళ్ళు మాత్రం పిల్లిలా భయపడిపోతూ ఉంటారు. మనం చాలా మంది ఇంటర్వ్యూలకి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ సౌత్ ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి వాడు సింహం అంత నాలెడ్జ్ ఉంటుంది. వాడు పిల్లిలా అయిపోతారు. అది వాడు క్వశ్చన్స్ అడుగుతుంటే భయపడిపోతాడు అనమాట. అందువలన మనం మన గురించి మనం ఏమనుకుంటున్నాం, చాలా మన మనో చిత్రం ఉంటుంది. మన మనసులో ఒక రకమైనటువంటి చిత్రం ఉంటుందన్నమాట. ఫిజికల్ ఇమేజ్ కాదు. ఫిజికల్‌గా అందంగా ఉండొచ్చు. కానీ వాళ్ళు కొంతమంది ఫిజికల్‌గా చాలా అందంగా ఉన్నోళ్ళు వాళ్ళ దృష్టిలో పెద్ద అందవికారాల దృష్టితోటి అత్తమాను కూడా చిన్న చిన్న మేకప్‌లు చేసి, చిన్న చిన్న రిపేర్‌లు చేయించుకుంటూ ఉంటారన్నమాట. సాఫ్ట్ శ్రీదేవిలాగా కొద్ది కొద్దిగా ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంటూ ఇలా చేస్తూ ఉంటారు. కొంతమంది మామూలుగా ఉంటారు. సన్నగా ఉంటారు. పెద్ద ఫెయిర్ కాంప్లెక్షన్ ఉండదు. అయినా గాని వాళ్ళు ఎంతో కాన్ఫిడెంట్‌గా నవ్వుతా ఉంటారు. ఎంతో ఉత్సాహంగా అందరిని కలుస్తారు. వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ ఎక్కువ అన్నమాట. వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ ఎక్కువ అన్నమాట. మన సెల్ఫ్ ఇమేజ్ మన శక్తి 100 అనుకోండి. మన సెల్ఫ్ ఇమేజ్ 30 అయితే మనం 30 మాత్రమే సాధించగలుగుతాం. మన సెల్ఫ్ ఏజ్ 100 అనుకోండి. మన యాక్చువల్ శక్తి 100 అనుకోండి. మన పొటెన్షియల్ 100 అనుకోండి. మన సెల్ఫ్ ఇమేజ్ కనుక 30 అనుకోండి, మనం 30 సాధించగలుగుతాం. అందువల్ల రియల్‌గా మనం ఏంటన్నది మనం తెలుసుకుంటాం చాలా ముఖ్యం అంట. మనం ఏంటన్నటువంటి కరెక్ట్ పిక్చరు మనకి రావటం చాలా ముఖ్యం అన్నమాట. ఇక్కడ మీరు ఏ స్ట్రాంగ్ పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ ప్రిపరేషన్ ఫర్ సక్సెస్. సెల్ఫ్ ఇమేజ్ ఉన్న వాళ్ళే జీవితంలో సక్సెస్ చెందుతారు. నేను ఒక చూడండి, వీళ్ళు కొంతమంది హ్యాపీగా ఉంటారు, కొంతమంది అన్‌హ్యాపీగా ఉంటారు. ఈ సెల్ఫ్ ఇమేజ్ అవేర్‌నెస్ అండ్ సెల్ఫ్ ఇమేజ్ మన స్ట్రెంగ్త్స్ మనకు తెలియాలి. మన థాట్స్ మనకి తెలియాలి. మన ఫీలింగ్స్ మనకు తెలియాలి. మన గోల్స్ మనకు తెలియాలి. మన విలువ మనం తెలిసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనకి కరెక్ట్ సెల్ఫ్ ఎస్టీము, సెల్ఫ్ ఇమేజ్ వస్తాయన్నమాట. సో నౌ యు సీ యువర్ ఇమేజ్ ఇన్సైడ్ యూ, నాట్ రియల్ యూ, దిస్ సెల్ఫ్ ఇమేజ్. There is a picture about ourselves inside our mind. That is not real picture outside. That is called as the self image. So many people have less self image because they look more about the negative. చాలా మందికి వాళ్ళ రియల్ సెల్ఫ్ ఇమేజ్ కంటే కూడా తక్కువ మాత్రమే సెల్ఫ్ ఇమేజ్ ఉంటుందన్నమాట. ఇది చాలా ముఖ్యం. ఈ సెల్ఫ్ ఇమేజ్ని రెక్టిఫై చేసుకోవడం చాలా ముఖ్యం. మనం ఏంటి అన్నది మనకి తెలుసుకుని, మనం రియల్ సెల్ఫ్ ఏంటి అన్నది మనం తెలుసుకున్నట్లయితే మనకి అదో చాలా మంది మనకి మన మెడిటేషన్ ఆటలో వాళ్ళు మెడిటేట్ చేసి దే నో అబౌట్ దెమ్సెల్వ్స్ అన్నమాట. దెన్ దే ఫైనల్ వాళ్ళు మెడిటేషన్ తెలుసుకుంటే ఏమంటే నాలో ఇంత శక్తియుక్తులు ఉన్నాయి కదా, నాలో దైవత్వం ఉంది కదా, దేర్ ఇస్ డివైన్ నేచర్ ఇన్సైడ్ మీ అని వాళ్ళు ఫీల్ అవుతారు అన్నమాట. వాట్ యు ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఈజ్ సెల్ఫ్ ఎస్టీమ్. హౌ యు సీ యువర్ సెల్ఫ్ ఈజ్ ఇన్సైడ్ యూ ఈజ్ సెల్ఫ్ ఇమేజ్. మనం బయట కనిపించేటువంటిది ఫిజికల్ పిక్చర్ సెల్ఫ్ ఇమేజ్ కాదు. మన మైండ్ లో మన గురించి ఒక ఇమేజ్, ఒక చిత్రం ఉంటుంది అనమాట, ఒక పిక్చర్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం అంటే సెల్ఫ్ ఇమేజ్ అంటాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మీ యాక్చువల్ పొటెన్షియల్. మీకు ఇంత పొటెన్షియల్ ఉంది, కానీ మీరు ఇంత పొటెన్షియల్ మాత్రం ఉందనుకుంటున్నారు. అందువల్ల ఏమవుతుంది, మీ అచీవ్మెంట్ కూడా దీన్ని దాటదన్నమాట. మీ అచీవ్మెంట్
దీన్ని దాటదు. ఇట్ కెనాట్ రీచ్ బియాండ్ దిస్, ఇట్ కెనాట్ గో బియాండ్ దిస్. సో ప్లీజ్, అందువల్ల ఏంటంటే మన సెల్ఫ్ ఇమేజ్ని మనం పెంచుకుని కొద్ది కూడా రెక్టిఫై చేసుకుని కొద్ది కూడా కరెక్ట్ చేసుకుని కొద్ది కూడా మన పొటెన్షియల్ పెరుగుతుంది అనమాట. మన స్కిల్స్ డెవలప్ చేసుకుంటాం, జ్ఞానం పెంచుకుంటాం, అది వేరే విషయం. కానీ ఉన్న జ్ఞానంతో మనకి ఇంత పొటెన్షియల్ మనకు ఉంది. కానీ ఉన్న జ్ఞానం ఇంత పొటెన్షియల్ ఉన్నా కానీ మనం ఏం చేస్తున్నాం, మన ఇమేజ్లో మనం మన సైజ్ ఎంతవరకు కనిపిస్తుంది, ఇంత దాటి మనం అచీవ్ చేసే అవకాశం ఉండదు అనమాట. అందువల్ల ఏంటంటే మన కొత్త నైపుణ్యాలు, కొత్త జ్ఞానం పొందడంతో పాటుగా మన సెల్ఫ్ ఇమేజ్ని కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి. మన సెల్ఫ్ ఇమేజ్ని కూడా మనం కరెక్ట్ చేసుకుంటాం చాలా చాలా ముఖ్యం. మన జీవితంలో ఎదగాలంటే మనం కాంపిటెన్సీస్ పెంచుకున్నట్లయితే మనం జీవితంలో ఎదిగే అవకాశం వస్తుంది. కానీ కాంపిటెన్స్ ఒకటి సరిపోదు. కాంపిటెన్స్తో పాటుగా మీరు నాకు ఉన్న కెపాసిటీ తక్కువ అని ఫీల్ అయినప్పుడు, మీ సెల్ఫ్ ఇమేజ్ లోయర్గా ఉన్నప్పుడు, మీ సెల్ఫ్ ఇమేజ్ ఎంత ఉంటే అంత దాటి మీరు సాధించలేరు. అందువల్ల మన కాంపిటెన్సీస్ పెంచుకోవడంతో పాటుగా, మన నైపుణ్యాలు పెంచుకోవడంతో పాటుగా, మన శక్తి సామర్థ్యాలు డెవలప్ పాటుగా మనం సెల్ఫ్ ఇమేజ్ కూడా డెవలప్ చేసుకుంటాం చాలా చాలా ముఖ్యం అన్నమాట. దీని మీద మ్యాక్స్వెల్ వాల్జ్ అన్నతను చాలా రీసెర్చ్ చేశాడు. అది కూడా కొన్ని విషయాలు నేను ముందు సెల్ఫ్ ఇమేజ్, మన మెంటల్ పిక్చర్ ఆఫ్ అవర్ సెల్స్ ఇన్సైడ్. కొంతమందికి వాడు ఆరోగ్యంగా ఉంటాడు, వాడిని అడిగితే సార్ నాకు కాలు నొప్పేస్తుంది, వాడు అనారోగ్యంతో మాట్లాడుతూ ఉంటాడు. కొంతమందికి నువ్వు ఎలా ఉన్నావు అంటే, ఏముంది సార్ నాకు అది పోయింది ఇది పోయింది చెబుతూ ఉంటాడు. వాడు నిజంగా ధనవంతుడే, కానీ వాడి సెల్ఫ్ ఇమేజ్ ఏంటంటే వాడు పేదవాడి కింద వాడి సెల్ఫ్ ఇమేజ్ ఉంటుంది. ఇంకో అతను ఆరోగ్యంగానే ఉంటాడు, వాడి సెల్ఫ్ ఇమేజ్ ఏమవుతుంది, అనారోగ్యం చూస్తూ ఉంటాడు. అతను అనారోగ్యం ఫీల్ అయినప్పుడు అతను ఇంకా అంతకంత కూడా రోగి అవుతాడనమాట. అదేందా? అందువల్ల మనం జీవితంలో విజయం సాధించాలన్నా, జీవితంలో ప్రాస్పెరిటీ కావాలని ఏం కావాలి, కానీ మన సెల్ఫ్ ఇమేజ్ని మార్చుకుంటాం చాలా చాలా ముఖ్యం అన్నమాట. అంటే వీ షుడ్ బి ఫ్రెండ్ టు అవర్ సెల్స్. మనం ఫ్రెండ్ అవ్వాలి. ఏదైనా చిన్న తప్పు చేస్తే విమర్శించుకుని తప్పులు పట్టుకుని నేను ఎందుకు పనికిరాను అనుకుని మనం డౌన్ చేసుకుంటాం అన్నమాట. యు ఆర్ యువర్ ఫ్రెండ్. నువ్వు నీ మిత్రుడివి. మిత్రుడు ఎప్పుడు కూడా మనల్ని ఎంకరేజ్ చేసి మనకు సాయం చేస్తాడు. మన సెల్ఫ్ ఇమేజ్ పెరగాలంటే నీ మిత్రుడు నిన్ను ఎంకరేజ్ చేయాలి. బయటవాడు ఎందుకు ఎంకరేజ్ చేస్తాడు నిన్ను? బయటవాడు నీ సెల్ఫ్ ఇమేజ్ ఎందుకు పెంచుతాడు? నువ్వు గనక నీకు మిత్రుడిగా వ్యవహరించినట్లయితే నువ్వు జీవితంలో విజేత అవుతావు. ఎందుకంటే అప్పుడు మనలోని శక్తి సామర్థ్యాలు చూసుకోవాలి, మనం తప్పు చేసినా క్షమించుకోవాలి. పాత ఎప్పుడూ అది జరిగింది ఇది జరిగింది పాత అపజయాల్ని మనం టేప్ రికార్డ్ వేసుకోకూడదు. చాలా మంది ఆటోబయోగ్రఫీ చెబుతూ ఉంటారు. వాడిని కలిసామనుకోండి, చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు అతను అపజయం పొందాడు, ఏ విధంగా అతనికి నష్టం జరిగింది, వాడి కథ అంతా అప్పుడు అలా జరిగింది సార్, నేను మళ్ళీ అక్కడ ఫెయిల్ అయ్యాను, లేదా ఫెయిల్ అయ్యాను. వాడు అన్ని కూడా ఫెయిల్యూర్ స్టోరీస్ చెబుతూ ఉంటాడు. వాడు ఎప్పుడు కూడా వాడితో మాట్లాడితే వాడి జీవిత చరిత్ర అంతా చెప్పేస్తూ ఉంటాడు. అదంతా నెగిటివ్గా ఉంటుంది. అదేందా? ఇది చాలా చాలా విషయం. ఇది చాలా చాలా విషయం. మన సెల్ఫ్ ఇమేజ్ పెంచుకోవాలంటే మనకి ఫ్రెండ్ కింద ఉండాలి. అప్పుడు మన సెల్ఫ్ ఇమేజ్ పెరుగుతుంది. మన సెల్ఫ్ ఇమేజ్ పెరిగే కొలది కూడా మన పొటెన్షియల్ పెరుగుతుంది. లేకపోతే మనకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, మనం ఎందుకు పనికిరాం అనిపిస్తుంది, మన జీవితంలో చాలా అలసట పొందుతాం, ఈజీగా మనం స్ట్రెస్ అయిపోతాం, ఒత్తిడి పొందుతాం. అందువల్ల ఈ సెల్ఫ్ ఇమేజ్ అన్నది చాలా చాలా ముఖ్యమైనటువంటి మనకి విషయం అన్నమాట. ఈ ఎగ్జాంపుల్ తోటి సెల్ఫ్ ఇమేజ్ మనం పెంచుకుంటాం చాలా చాలా ముఖ్యం అన్నమాట. అంటే ఎలా అనుకున్నాడు, ఎవ్రీ స్టూడెంట్ జీనియస్ పొటెన్షియల్ అనుకున్నాడు అనుకోండి, ఆ స్టూడెంట్
నాకు కూడా జీనియస్ పొటెన్షియల్ ఉంది. నేను కూడా ఎదుగుతాను అనుకోవచ్చు. అలా కాకుండా కొంతమందే తెలివైన వాళ్ళు, మిగతా వాళ్ళు దద్దమ్మలు అనుకున్నప్పుడు, నేను కూడా అంత తెలివైన వాడిని కాదనుకున్నప్పుడు, వాడు ఎంతవరకు తెలివైన వాడు అనుకుంటాడో అంతవరకు కృషి చేస్తాడు. నేను ఎక్కువ తెలివైన వాడు అనుకున్నవాడు ఎక్కువ కృషి చేస్తాడు. నేను తక్కువ తెలివైనోడు తక్కువ కృషి చేస్తాడు. ఆ ఇమేజ్ ఇంపార్టెంట్ అనమాట. ఆ ఇమేజ్ ఇంపార్టెంట్. మన సెల్ఫ్ ఇమేజ్ ఇంపార్టెంట్. మన సెల్ఫ్ ఇమేజ్ ఎన్హాన్స్ చేసుకోవాలి. మన సెల్ఫ్ ఇమేజ్ ఎక్కువగా పాజిటివ్‌గా చేసుకోవాలి. ఎక్కువ ఎదిగేలా చేసుకోవాలి. మన సెల్ఫ్ ఇమేజ్ ఎదిగేలా చేసుకోవాలన్నమాట. ఇది చాలా అలాగే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా పర్వాలేదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నది ముఖ్యం. వేర్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వేర్ యు ఆర్ గోయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనుకున్నాడు. నేను పల్లెటూరు నుంచి వచ్చాను కదా అని నెగెటివ్ ఇమేజ్ ఉండదు. వాడికి పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ వస్తుంది. నేను పల్లెటూరు నుంచి వచ్చి ఉండొచ్చు, కానీ ఎవరైనా జీవితంలో పైకి వెళ్ళొచ్చు అనే నమ్మకం వాడుకుంది. వాడు పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ని డెవలప్ చేసుకుంటాడు. వాడు జీవితంలో ఎదిగే అవకాశం వస్తున్నాడు. నెక్స్ట్ ఈ కోట్ చూడండి మీరు. ఈ కోట్ చూసినట్లయితే మీకు యువర్ బ్రెయిన్ ఈజ్ లైక్ ఏ స్లీపింగ్ జైంట్. నువ్వు కుంభకర్ణులు లాంటి నీకు అది తెలివైన వాళ్ళు అంటూ వేరే ఉండరు. అందరూ తెలివైన వాళ్ళే. అందరికీ సేమ్ క్యాపబిలిటీ బ్రెయిన్ ఉంటుంది. కానీ చాలా మందికి అది స్లీపింగ్ జైంట్ కింద నిద్రపోతున్నటువంటి కుంభకర్ణుడు నిద్రపోతూ ఉంటుంది అనే నమ్మకం వాడికి ఉందనుకోండి, వాడు ఎక్కువ కృషి. అలా కాకుండా నా బ్రెయిన్ అంత తెలివైంది కాదు, నాకు ఐక్యూ తక్కువ ఉంది అనుకున్నాడు, ఎక్కువ కృషి చేయడు. ఎవడైతే ఎక్కువ కృషి చేయడో, ఎవడైతే సరైన కృషి చేయడో వారి జీవితంలో ఎదిగే అవకాశం ఉంది. ఈ మైండ్ ఇమేజ్, మెంటల్ ఇమేజ్ ఇంపార్టెంట్, సెల్ఫ్ ఇమేజ్ ఇంపార్టెంట్. మన సెల్ఫ్ మెంటల్ ఇమేజ్ని మనం మంచిగా చేసుకున్నట్టు, ఎక్కువగా పాజిటివ్గా చేసుకున్నప్పుడు అప్పుడు మన జీవితంలో ఎక్కువ కృషి చేస్తాం. అందరూ చాలా ఒక అతను అదే చెప్పాడు. నేను ఒక పాయింట్ చెబుతున్నాను, ఈ పాయింట్ మీ జీవితాన్ని చేంజ్ చేసేస్తుంది. అదే సెల్ఫ్ ఇమేజ్ టాపిక్ నేను మాట్లాడుతున్నాను. ఈ టాపిక్ మీరు అర్థం చేసుకుని మీరు మీ జీవితంలో ఉపయోగించుకున్న, మీ కుటుంబంలో ఉపయోగించిన, ఎక్కడ ఉపయోగించుకున్నా కానీ వాళ్ళందరూ జీవితంలో అభివృద్ధి చెందుతారని ఆయన చెబుతారు అన్నమాట. మళ్ళీ ఇక్కడికి వస్తాను నేను. ఇతను యాక్చువల్గా ఒక రీసెర్చర్ ఉన్నాడు అనమాట. డాక్టర్ మాల్జ్ అని, అతను మ్యాక్స్వెల్ మాల్జ్ అని ఒక కాస్మెటిక్ సర్జన్ అనమాట. అతని దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఆ పేషెంట్స్ ఏంటంటే ఎప్పుడు దెబ్బ తెలుగు, యాక్సిడెంట్ జరుగు, చిన్న చిన్న స్కార్స్ ఉన్నవాళ్ళు అనమాట. మొహాల మీద స్కార్స్ ఉన్నవాళ్ళు. వాళ్ళు స్కార్స్ ఉండటం వల్ల వాళ్ళకి వాళ్ళు అందవిహీనులు అనుకుంటున్నారు. అలాగే సొసైటీ కూడా వాళ్ళని అందంగా లేరు అనుకుంటున్నారు అనమాట. వాళ్ళని అందరినీ అతను కాస్మెటిక్ సర్జరీ చేసి వాళ్ళని మళ్ళీ అందమైన వ్యక్తులుగా తయారు చేసేవాడు. కానీ అందులో 80, 70, 80, 90% మంది మేము అందంగానే ఉన్నాం అనుకుని వాళ్ళు వెళ్ళిపోయేవారు. కానీ 10% మంది బయట వాళ్ళు నువ్వు అందంగా ఉన్నావు అన్నా కానీ వాళ్ళ దృష్టిలో పాత బొమ్మ వాళ్ళు మర్చిపోయేవారు కాదు. వాళ్ళు పూర్వకాలం ఎలాగ అందవికారంగా వాళ్ళు ఫీల్ అయ్యారు, మిగతా వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనుకుని వాళ్ళు అప్పటికి కూడా అందవికారుల కింద వాళ్ళు ఫీల్ అవటం, వాళ్ళ ప్రవర్తన కూడా అలా ఉండేదన్నమాట. అందువల్ల మనం ఈ ఇతను ఏం చెప్పాడంటే, మనం ఫిజికల్ రిపేర్ చేయటం కాదు, ఒక మనిషిని అందంగా చేయాలంటే ఫిజికల్ రిపేర్ చేయటం కాదు, మెంటల్ గా రిపేర్ చేయాలి. వాడి మనస్తత్వం, వాడి వైఖరిని మార్చాలి, వాడి వాల్యూని మార్చాలి. అప్పుడే ఆ వ్యక్తి తన సెల్ఫ్ ఇమేజ్ మార్చుకుంటాడు అని అతను తెలుసుకుంటాడు అనమాట. అందువల్ల అంటే ఇది చూడండి, చాలా మంది స్కార్స్ తీసేవాడు, చేసిన తర్వాత పేషెంట్స్ అందంగా ఉండేవారు. కానీ వాళ్ళు స్కార్స్ ముందు ఎలా ఉండేవారో వాళ్ళలో వాళ్ళ ఫీలింగ్ వాళ్ళు అంతకు ముందుగానే ఫీల్ అయ్యేవారు అనమాట. వాళ్ళు మొహాన్ని వాళ్ళ మిర్రర్లో అద్దంలో చూసుకున్నప్పుడు వాళ్ళు అందంగా కనిపించిన కానీ వాళ్ళ మనసులో ఏమనుకున్నారంటే నేను ఇంకా అందవికారిగానే ఉన్నాను అనుకున్నారు. ఇది ప్రపంచంలో గొప్ప, మనకి 1960, 70 ఆ సమయంలో
సైకాలజీలో జరిగినటువంటి గొప్ప రీసెర్చ్ కింద దీన్ని తీసుకొస్తాను. అంత 50-60 సంవత్సరాల విషయం కనుక్కున్న విషయం ఇది ఎప్పటికి కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ చూడండి, సెల్ఫ్ ఇమేజ్ కరెక్ట్ చేయటం అనమాట. సెల్ఫ్ ఇమేజ్ కరెక్ట్ చేసినా కానీ మేకప్ చేస్తున్నారు. యాక్చువల్గా మేకప్ చేసినా కానీ ఆ మెంటల్ మేకప్ బాగా లేనప్పుడు వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ ఇది కానీ అదే విధంగా ఉంటుందన్నమాట. చూడండి, ప్లాస్టిక్ సర్జరీ చేసినా కానీ వాళ్ళ ముఖం మీద ఉన్నటువంటి గీట్లు ఘాట్లు వంకర్లు కరెక్ట్ చేసినా కానీ వాళ్ళు ఇంకా అందవికారుల కింద ఫీల్ అవటం జరుగుతుంది అనమాట. వాళ్ళ అందవికారుల కింద ఫీల్ అవటం వల్ల మనకి ఏం జరుగుతుందంటే వాళ్ళ అందవికారుల కింద ఫీల్ అవటం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి వాళ్ళ అందవికారుల కింద ఫీల్ అవుతుంది. అందువల్ల ఆపరేషన్ వల్ల ఉపయోగం లేకుండా అయిపోయింది అనమాట. అంటే సెల్ఫ్ ఇమేజ్ అంటే మనం బయట చూసేది కాదు, మన లోపల మనం మనల్ని ఎలా చూస్తామో అన్నది సెల్ఫ్ ఇమేజ్ అనమాట. మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు కానీ మన ఫ్రెండ్ కానీ లేకపోతే మన టీచర్లు కానీ నువ్వు పొట్టివాడు అను, లేకపోతే నువ్వు అందంగా లేవను, నువ్వు తెలివైన వాడు కాదను అన్న మాటలు వాళ్ళ మనసులో ఉండిపోతాయి. ఈవేళ వాళ్ళు పొడుగ్గా అయినా, వాళ్ళు రంగు మారినా, వాళ్ళ తెలివితేటలు పెరిగినా కానీ వాళ్ళ ఆ పాత దృష్టిలోనే ఉండిపోతారు. ఇంకా వాళ్ళు ఆ ఇమేజ్ని వాళ్ళు మోస్తూనే ఉంటారు. అందువలన ఈ సెల్ఫ్ ఇమేజ్ని మనం మార్చడం చాలా ముఖ్యం అన్నమాట. ఇంతకు నేను చెప్పాను కదా, మన పొటెన్షియల్ గురించి చెప్పాను కదా ఎలా ఉంటుందండి. ఇక్కడ నేను ఒక 6 టెక్నిక్స్ ఇక్కడ చూపిస్తాను మీకు. 6 టెక్నిక్స్. ఒకటి ఏంటంటే మనం సెల్ఫ్ ఇమేజ్ని మార్చుకోగలం. ఇది మనం ముఖ్యమైన విషయం నేర్చుకోవాల్సింది. అంటే మనం సెల్ఫ్ ఇమేజ్ని మార్చుకోగలం. ఇది తేలికైన వ్యక్తి, ఇంపాసిబుల్ కాదు. మన సెల్ఫ్ ఇమేజ్ మార్చుకున్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే మనం జీవితంలో ఎదిగే అవకాశం వస్తుంట. అంటే సెల్ఫ్ ఇమేజ్ అనేది ఒక లిమిటేషన్ అనమాట. ఒక సెల్ఫ్ ఇమేజ్ కొంతమంది జీవితంలో పైకి రావటం లేదు అంటే దానికి ఒక కారణం వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ కూడా కారణం అనమాట. మా సెల్ఫ్ ఇమేజ్ రిపేర్ చేస్తేనే కానీ వాళ్ళ జీవితంలో ఎదిగే అవకాశం ఉండదు అనమాట. అలాగే ఇది సెల్ఫ్ ఇమేజ్ పాజిటివ్గా ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నట్లయితే అందులో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఈ సెల్ఫ్ ఇమేజ్ వాళ్ళని ఆ గమ్యానికి చేస్తుంది అనమాట. ఒక షిప్కి ఒక స్టీరింగ్ ఉందనుకోండి, ఆ స్టీరింగ్ ఉన్న పడవ ఒక పోర్ట్ని చేరుతుంది, గట్టుని చేరుతుంది, ఓడరేవుని చేరుతుంది. అలా కాకుండా ఆ షిప్కి స్టీరింగ్ కనుక లేనప్పుడు అది ఏ గాలి వస్తే అలాగే కొట్టుకుపోతుంది. అదే విధంగా సెల్ఫ్ ఇమేజ్ ఎక్కువ బాగా ఉన్నవాళ్ళు వాళ్ళకి స్టీరింగ్ ఉన్నటువంటి హ్యాండిల్ ఉన్నటువంటి స్టీరింగ్ ఉన్నటువంటి షిప్తో సమానం అనమాట. వాళ్ళు చాలా ఈజీగా ఎటువంటి గాలి వచ్చినా ఏమొచ్చినా కానీ వాళ్ళు చేయగలుగుతారు అన్నమాట. అలాగే పూర్ సెల్ఫ్ ఇమేజ్ ఉన్నవాళ్ళు గాలి కొట్టుకుపోయినట్టుగా వాళ్ళు అనుకున్న వాళ్ళు లక్ష్యాన్ని సాధించుకోరు. ఎప్పుడైతే లక్ష్యాన్ని సాధించుకోవాలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు లక్ష్యాన్ని చిన్నవి పెట్టుకుంటారు. పెద్ద లక్ష్యాలు మానేసి చిన్న లక్ష్యాలు పెట్టుకుంటారు. అందువల్ల వాళ్ళ క్యాపబిలిటీ తగ్గిపోతుందన్నమాట. మనం విన్నర్ కింద సెల్ఫ్ ఇమేజ్ డెవలప్ చేసుకున్నట్లయితే మనం విన్నర్ అయ్యే అవకాశం ఉంటుంది. లూజర్ మైండ్ సెట్ ఉన్నప్పుడు లూజర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ స్కిల్స్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ లేకుండా మనం విన్నర్ అవ్వం, స్కిల్స్ లేకుండా విన్నర్ అవ్వం. కానీ స్కిల్స్ నాలెడ్జ్ ఉన్నా కానీ వాడికి లూజర్ ఇమేజ్ ఉన్నట్లయితే అతను 2-3 సార్లు అతను విజయం సాధించినప్పుడు దాన్ని నేను చేయలేను వదిలేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే బీ ఫ్రెండ్ టు యువర్ సెల్ఫ్. నీకు నువ్వు మిత్రుడిగా ఉన్నట్లయితే నీ సెల్ఫ్ ఇమేజ్ పెరుగుతుంది, నువ్వు విన్నర్ అవుతావు. అంటే సెల్ఫ్ ఇమేజ్ అంటే మన ఫ్రెండ్ ఏం చేస్తారంటే మనం గనక ఒక మంచి పని చేస్తే
మనల్ని ప్రశంసిస్తాడు. అదే ఏదైనా మనం తప్పు చేస్తే వాడు మనల్ని క్షమిస్తాడు. అదే మన శత్రువు అయితే మనం మంచి పని చేసినా గాని, ఏదైనా సాధించినా గాని మనం ప్రశంసించడు. మనం గనక తప్పు చేసినట్లయితే విపరీతంగా విమర్శిస్తాడు. మన మనస్సుని ఎంతో మనకి బాధ కలిగిస్తాడనమాట. అందువల్ల అప్పుడు మన మనస్సు అకలావికలం అయిపోతుంది. మనం ఈ పని చేయలేమనమాట. మనం గుర్తుంచుకోవాల్సిందంటే మనం మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనలో ఉన్న స్ట్రెంగ్త్స్ ఏంటని తెలుసుకోవాలి. మన లక్ష్యాలేంటో తెలుసుకోవాలి. అందువల్ల మనం మనల్ని మనం ప్రేమించుకుంటం, మనల్ని వాల్యూ చేసుకుంటం చాలా ముఖ్యం. మనలో ఉన్నటువంటి నైపుణ్యాలేంటి, మనల్ని మనం స్ట్రెంగ్థెన్ చేసుకుంటం చాలా ముఖ్యం అన్నమాట. ఇది ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం పాజిటివ్‌గా ఆలోచించి, ఈ సమస్యని నేను పరిష్కరించగలను అని అనుకుంటం అలవాటు చేసుకున్నట్లయితే ఒక నెగెటివ్ ఒక నెగెటివ్ ఉన్నవాడు కూడా ఒక నెగెటివ్ మైండ్ సెట్ ఉన్నవాడు కూడా మనకి మైండ్ ఇమేజ్ నెగెటివ్ సెల్ఫ్ ఇమేజ్ ఉన్నవాడు కూడా గ్రాడ్యువల్‌గా పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ ఏర్పరచుకుంటాడు అనమాట. అతను చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని అవి సాధిస్తా, మంచి ఫ్రెండ్స్‌తో ఉంటా, మంచి పుస్తకాలు చదువుతా, సరైన వ్యక్తులతో ఉన్నట్లయితే ట్రైనింగ్ తీసుకుంటం వల్ల కూడా ఎంతో సెల్ఫ్ ఇమేజ్ పెరుగుతున్నాడు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెబుతాను. అందువల్ల మీరు ఎనిమీ కింద ఉండవద్దు. మనం ఈ పనులు కనుక చేసుకున్నట్లయితే మనం సెల్ఫ్ ఇమేజ్‌ని పెంచుకోగలుగుతాం. సెల్ఫ్ ఇమేజ్‌ని పెంచుకుంటాం. జీవితంలో మనం ఎదగలుగుతాం. ఒక కథ ఉందన్నమాట. రఫెంజల్ అనే కథ ఉందన్నమాట. ఆ రఫెంజల్ అనే కథలో ఏం జరుగుతుందంటే ఒక తండ్రి తన భార్య గర్భంతో ఉన్నప్పుడు ఆమె ఒక రకమైన పళ్ళు అడుగుతుందన్నమాట. రఫెంజల్ అనే పళ్ళు అడుగుతుందన్నమాట. ఆ పళ్ళు వేరే వాళ్ళ ఒక మంత్రగత్తె తోటలో ఉంటాయన్నమాట. ఆ మంత్రగత్తె తోటలో ఉంటే ఆ మంత్రగత్తె తోటలోకి వాటిని దొంగిలిస్తాడు. 2 సార్లు దొంగిలించిన తర్వాత ఇంకా ఎక్కువ కావాలని అడుగుతుంది. ఒకసారి దొంగిలిస్తా ఉంటే ఆ మంత్రగత్తె అతను పట్టుకుని నువ్వు దొంగవని నేను చెప్పేస్తాను అందరికని చెబుతుంది. అప్పుడు ఏమంటాడంటే వాడు, నన్ను క్షమించు, నేను ఆ పని చేయొద్దంటే, నువ్వు గనక నీకు పుట్టినటువంటి బిడ్డను గాని నాకు ఇచ్చేసినట్లయితే నేను క్షమిస్తానంటుంది. తర్వాత ఆమెకు కూతురు వాళ్ళకి ఒక కూతురు పుడతాడు. ఆ కూతుర్ని ఈ మంత్రగత్తె తీసుకెళ్ళిపోతుంది. ఈ మంత్రగత్తె తీసుకెళ్ళిపోయి ఒక ఒంటి స్తంభం మేడ మీద పెంచుతూ ఉంటుంది. అమ్మాయి చాలా అందగత్తె. అమ్మాయి ఎంత అందగత్తె ఉన్నా గాని అక్కడెక్కడ అద్దం ఉండదు. ఆ మంత్రగత్తె ఏమని చెబుతూ ఉంటుందంటే, నువ్వు అందవికారివి. నీ అంత అందవికారి ఎవరు ఉండరు. నీ ముక్కు వంకర, నీ మూతి వంకర, నీ ముఖం వంకర, నువ్వు ఎందుకు పని చేయి, నువ్వు అందవికారివి అని చెబుతుంటాడు. అప్పుడు ఆ అమ్మాయికి అంత అందగత్తె అయినా గాని ఆమెలో ఒక అందవికారి అనే సెల్ఫ్ ఇమేజ్ మనోచిత్రం ఏర్పడుతుందన్నమాట. ఒక స్వీయ చిత్రం ఏర్పడుతుందన్నమాట. అందువల్ల ఆమె అందవికారి అనుకుంటుంది. అలాగే మనం చిన్నప్పుడు మన చుట్టుపక్కల కొంతమంది పేరెంట్స్ ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా వాళ్ళు విమర్శిస్తారు. నువ్వు ఎందుకు పనికిరావు అంటారు. అందువలన వాళ్ళు అది నిజమే అనుకుని నేను ఎందుకు పనికిరాను అని వాళ్ళ మైండ్‌లో ఉండిపోతుంది. వాళ్ళ జీవితంలో ఆ సెల్ఫ్ ఇమేజ్ ఉండిపోతుంది. వాళ్ళకి ఏదన్నా మంచి అవకాశాలు వచ్చి పరిస్థితులకైతే వాళ్ళ మైండ్ ఇమేజ్ మారాలి, సెల్ఫ్ ఇమేజ్ మారాలి తప్ప, లేకపోతే ఆ ఇమేజ్ అలాగే ఉండిపోతుందన్నమాట. తర్వాత ఆ రాజు అదే అమ్మాయి పేరు కూడా రపెంజిల్ అని పెడతారు. అమ్మాయి తను అందవికారి అనుకుంటుంది. తర్వాత రాజకుమారుడు వస్తాడు. రాజకుమారుడు వచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటాడు. కాదు నేను అందవికారిని అంది. అందవికారి అంటే కాదు నేను అందగదండి. తర్వాత అమ్మాయికి అద్దంలో మొహం చూపిస్తాడు. అద్దంలో మొహం చూసిన తర్వాత అమ్మాయికి తాను ఎంత అందగత్తెనో తెలుస్తుంది. అదే విధంగా మనం మన పిల్లలకి, మన చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళ నిజమైనటువంటి చిత్రాన్ని చూపించగలిగినప్పుడు వాళ్ళకి సాయం చేయగలుగుతాం. మనం కూడా యాజ్ పీపుల్ కూడా మనలో శక్తియుక్తులు ఏంటి అని మన మనోచిత్రాన్ని మన మానసిక చిత్రాన్ని మనం చూసుకోగలగాలి. మన ఆలోచనల్ని, మన భావాల్ని
మనం మార్చుకున్నట్లయితే మనం డెఫినెట్‌గా మన మనోచిత్రాన్ని, మన స్వీయ చిత్రాన్ని స్వీయ చిత్రాన్ని సెల్ఫ్ ఇమేజ్‌ని మార్చుకోగలుగుతాం. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. నాకు స్టూడెంట్స్ కనిపిస్తా ఉంటారు. కొంతమంది చాలా ఎత్తుగా ఉంటారు, అలా ఉంటారు. వాళ్ళు నవ్వటానికి కూడా ఎంత బాధపడతారో, వాళ్ళు సెల్ఫ్ ఇమేజ్ తక్కువనమాట. కొంతమంది పొట్టిగా ఉంటారు, పెద్ద రంగు ఉండరు, పెద్ద ముక్క కవళికలు కూడా కూడా చాలా బాగుంది. వాళ్ళు ఎంతో కాన్ఫిడెంట్‌గా నవ్వుతూ ఉంటారు. అంటే వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ పాజిటివ్ అనమాట. అంటే ఈ సెల్ఫ్ ఇమేజ్ అన్నది అందానికి సంబంధించింది కాదు. మనసుకు సంబంధించిందనమాట. ఈ మనసులో ఒక రకమైనటువంటి చిన్నప్పటి పరిస్థితులను బట్టి మనం ఆహ్, మనం అనుభవించినటువంటి విజయాల వల్ల, అపజయాల వల్ల మనకు ఒక రకమైనటువంటి మనోభావన ఏర్పడుతుందనమాట. అందువల్ల ఎప్పుడు కూడా తల్లిదండ్రులారా ఎప్పుడూ పిల్లల్ని కించపరుస్తూ మాట్లాడొద్దు. వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ పెరిగేలా చూడండి. వాళ్ళు రియల్ సెల్ఫ్ ఇమేజ్ వాళ్ళు చేసుకునేలా చేయండి. మీరేం బూస్ట్ చేయొద్దు. మీరు 100ని 150, 200 చేయొద్దు. వాళ్ళు 50 వాళ్ళు 100 అయితే 50లో ఉంటే 100 వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ కలిగేలా చేయండి. సెల్ఫ్ ఇమేజ్ చాలా చాలా క్రిటికల్ టాపిక్. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఆ సెల్ఫ్ ఇమేజ్‌ని గనక మనం ఎన్హాన్స్ చేసుకున్నట్లయితే మన జీవితం మారిపోతుంది. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హ్మ్. ఇది ఆఫ్ చేస్తారండి ఇది? నేను ఆఫ్ చేస్తాను. నా స్టాప్ షేర్ చేశాను నేను. అవునండి. అవునండి. సార్ ఎవరైనా మాట్లాడండి. ఫస్ట్ డాక్టర్ గారిని మాట్లాడమనండి మాస్టర్. డాక్టర్ గారు భూపతిరాజు. మా మోహన్ గారు మాట్లాడండి. ఫస్ట్ డాక్టర్ గారిని మాట్లాడమనండి. ఆయన పేరు. సార్ మీ ఆడియో అన్మ్యూట్ చేసుకోండి డాక్టర్ గారు. మీ ఆడియో అన్మ్యూట్ చేసుకోండి. మీ ఆడియో అన్మ్యూట్ చేసుకోండి డాక్టర్ గారు. ఓకే సార్. సుబ్బరాజు గారు, మీ ఎక్స్పీరియన్స్లో ఏ ఏజ్ చిల్డ్రన్ ఏ ఏజ్లో మనం వాళ్ళకి హెల్ప్ చేయగలం? అంటే స్కూల్ లెవెల్లో, ప్రైమరీ స్కూల్ లెవెల్లోనా, సెకండరీ స్కూల్ లెవెల్లో చాలా చేయగలిగితే బెస్ట్ అండి. అయ్యా చిన్నప్పుడు చాలా బెస్ట్ అండి. ఎంత చిన్నతనంలో చేస్తే అంత మంచిది. 3 years లోపు అయితే ఎక్సలెంట్ అండి. అవును. ఎక్సలెంట్ అండి. మనం ఎడ్యుకేట్ చేయవలసింది పిల్లల్ని, మీరు చెప్పినట్టు తల్లిదండ్రులనండి. తల్లిదండ్రులని ఎలాగా వాళ్ళకి సందేశం మరి ఎలాగ అందజేయాలో. ఎంచేదంటే ఇది చాలా కామన్ ప్రాబ్లం అండి. మీరు చెప్పేవన్నీ కూడా ఎదిగే వయసులో మన తల్లిదండ్రులే తెలియకుండా వాళ్ళకి హామ్ చేస్తాం. అది ఫ్యాక్ట్. అది అని అంటే ఇప్పుడు పిల్లల్లోనే ఒకడు పొడుగ్గా ఉంటారు, ఒకడు ఎల్లగా ఉంటారు, పొట్టిగా ఉంటారు, రకరకాలుగా ఉంటారు. వారి తల్లి తండ్రి కూడా తెలియకుండా, లేకపోతే వారికి సైకలాజికల్ ట్రామా చాలా ఎక్కువ ఉంటుందండి. ఇది పెద్ద అయ్యే వరకు కూడా ఉండిపోతుంది. అది ఫ్యాక్ట్. అది మీరు కాస్త అడ్జస్ట్ చేసుకోండి సార్. బాగా కనిపిస్తుంది మోహన్ సార్. రైట్ సార్. ఎక్సలెంట్ సార్. అది ఇక్కడ ఉంది. అంటే అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. కానీ వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉందండి. వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే, వీళ్ళకి మా ఇండియాలో ఉన్న, అమెరికాలో ఉన్న అడ్వాంటేజ్ అంటే, ఇక్కడ కుర్రాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళకి పోసేస్తారు పిల్లలు. యూ కెన్ బి వాట్ యు వాంట్ టు బి అని ప్రతి వాళ్ళు చెప్తా ఉంటారు. అది అమెరికన్ కల్చర్. అది కొంచెం
ఆ కల్చర్లో అది అది ఒక విధంగా అడ్వాంటేజ్. మనకేంటంటే మన పరిస్థితులు వేరనుకోండి, మన పరిస్థితులు ఎడ్యుకేషన్లో సక్సెస్ అయితే తప్పించి మనకి కొంచెం కష్టం. వీళ్ళు ఇంకొక వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే హై స్కూల్ అంటే 18th ఇయర్ అయిపోయిన తర్వాత కూడా ఏదో ఏ పని చేసుకున్నా వాడికి కొంచెం ఉపాధి దొరుకుతుంది. మనంత కష్టాలు ఉండవు. అదే మీరు చెప్పిందంతా కరెక్టే. దాన్ని ఇంప్లిమెంట్ చేయటం, ఎలా మనం హెల్ప్ చేయగలం, అదే ఇంత మనందరం ఉన్నాం కదా, ఏ విధంగా హెల్ప్ చేయాలని ఆలోచించుకుందామని అంటే అది ఆలోచన అంతేనండి. మీరు చెప్పిందంతా కరెక్ట్, అంతా ఫ్యాక్ట్. అదేనండి అంతే, అందుకంటే నేను చెప్పలేదు. మేము కాలేజీ లెవెల్లో కూడా కొంతమంది సెల్ఫ్ ఇమేజ్ మార్చగలుగుతున్నాం అండి. వాళ్ళు కొంతమంది మేము 3 days 4 days ట్రైనింగ్ చేసినప్పుడు వాళ్ళ సక్సెస్ఫుల్ గా మాట్లాడటం వల్ల, సక్సెస్ఫుల్ గా యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయటం వల్ల వాళ్ళకి అంతకుముందు ఉన్నటువంటి కొంత సెల్ఫ్ ఇమేజ్ మారుతుందండి. విలేజ్ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు, కొంత సెల్ఫ్ ఇమేజ్ వాళ్ళు మారి తర్వాత వాళ్ళు చాలా అభివృద్ధి చెందుతున్నారండి. కానీ ఇంకా చిన్న వయసులో ఇంకా మంచిదండి. అవునండి. నేను హై స్కూల్ లెవెల్లో ఇప్పుడు చూశానండి, చాలా మందిలో చాలా మంచి మార్పు కనిపిస్తుందండి. కానీ మనం ఇంకా చిన్నప్పుడు చేయడం చాలా ముఖ్యం అండి. అవునండి. గుడ్ ఈవినింగ్ జయబాబు గారు. నేను కొంచెం చైల్డ్ డెవలప్మెంట్ గురించి చెప్తాను మీకు. ఇంకేంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి. అంటే చైల్డ్ డెవలప్మెంట్ లో కూడా ఇప్పుడు మనకి 15-20 ఏళ్ల క్రితం పిల్లలకి ఇప్పటి పిల్లలకి డెవలప్మెంట్ కూడా చాలా తేడా ఉంది. ఎందుకంటే మోస్ట్ రీసెంట్ చైల్డ్ డెవలప్మెంట్ దాంట్లో మన ఇమేజ్ మనం చూసి ఐడెంటిఫై చేసుకోవటం, అద్దంలో కానీ చూసుకుని ఇది నా ఇమేజ్ అని ఎప్పుడు ఐడెంటిఫై చేసుకుంటారంటే, మీరు మన మంకీస్లో దాంట్లో 8 years దాకా తన ఇమేజ్ చూసుకుని తన ఇమేజ్ అనుకోదు. పిల్లలకి ఇదివరకు దే డోంట్ నో అంటే 24 months ప్రీవియస్ గా. లాస్ట్ రీసెంట్ డెవలప్మెంట్ లో చెప్పింది ఏంటి, 18 months దే కెన్ నో దట్ దేర్ ఇమేజ్. ఆ 18 months అప్పుడు బేబీని పట్టుకుని నువ్వు బాగోలేదంటే, నీ మొహం బాగోలేదు లేకపోతే నీకు ఏదో డిఫెక్ట్ ఉందని చెప్తే, దట్ ఈస్ ఎ పెర్మనెంట్ ఇమేజ్. దాన్ని మాత్రం చాలా చాలా కష్టం. కానీ ఆ 18 months ఓల్డ్ ఇమేజ్, ఆ 3 years ఓల్డ్ ఇమేజ్ విల్ స్టే పర్మనెంట్లీ ఇన్ ద బ్రెయిన్. ఇప్పుడు చిన్నప్పుడు పక్కోళ్ళతో కంపేర్ చేస్తే, అది ఎర్రగా, మన ఇండియాలో బాగా చాలా కామన్ అనేది చెప్తున్నాను. అది ఎర్రగా ఉన్నాడు, నువ్వు నల్లగా ఉన్నావు. అది కాదు. 18 months ఓల్డ్ బేబీకి 2 year old బేబీకి పక్కోడు ఎర్రగా ఉంటే నల్లగా ఉంటే ఎందుకు అంత క్రూయల్ గా మాట్లాడతారు ఇప్పటికి నాకు తెలియదు. పల్లెటూరులో నల్ల సీను ఎర్ర సీను అంటారండి. అసలు ఆ నలుపు తెలిపి పెట్టి ఇండియాలో పిల్లల్ని ఎంత తక్కువగా చూస్తారో. అది పెళ్ళప్పుడు కూడా, అది ఎప్పుడు కాదు ఎప్పుడు పోదు. పెళ్ళప్పుడు కూడా ఆ నల్లోడు ఆడికి తెల్లగా ఉంటుంది, నల్లగా అది అది కల్చరల్. అది మనకి మనం చేసేది ఏం లేదు. బట్ అదే పిల్లాడు 5 ఏళ్ళు వచ్చాడు అనుకోండి, ఒకడు బాగానే చేస్తాడు, ఎక్కడ ఇంకోటి తక్కువ చేస్తాడు అనుకోండి. తక్కువ చేసిన అవతల వాడితో కంపేర్ చేసి వీడిని తీసేస్తారు. అది జీవితం అంతా ఉంటుందండి. దట్ చైల్డ్ స్టేస్ ఆల్వేస్ ఇన్ ద బ్రెయిన్, డజంట్ గో అవే అంటిల్ యు డై. అది సైకాట్రీలో చాలా వెరీ ఇంపార్టెంట్ అండి చైల్డ్ డెవలప్మెంట్ లో. అది ఊరికి యాడ్ చేద్దామని చెప్పాను. ఈ సెల్ఫ్ ఇమేజ్ ఇవన్నీ ఒకసారి వాళ్ళు జీవితంలో పట్టుబెట్టి పైకి వెళ్ళగలిగితే మొదలు. యాక్చువల్గా కొన్నిసారి బాగా పనిచేస్తాయండి. ఎవరైనా రీసెర్చ్ చేసినప్పుడు వచ్చింది, స్ట్రాంగ్ గా ఉండి తను తాను పైకి ఎలా నెట్టుకోగలిగిన వాడు పైకి వెళ్ళిపోతాడు చాలా. ఎందుకంటే వాడి కాంపిటేటివ్ స్పిరిట్ చిన్నప్పటి నుంచే మొదలైపోతుంది. I want to be number, I want to crash that boy, I want to crash that boy, I want to crash. అంచేత వాళ్ళకి ఆగే స్టేజ్ అనేది ఉండదు. వీళ్ళు ఎప్పుడైతే నేను బాగున్నాను అన్నాడు ఇక్కడ ఉండిపోతాడు. అంచేత అది ఇది వెరీ ఇంట్రెస్టింగ్ టు లెర్న్. చైల్డ్ సైకాట్రీ అంటేనే ఇంట్రెస్టింగ్ అనుకోండి. అందులో ఈ పార్ట్ సెల్ఫ్ ఇమేజ్ అన్నది ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, ఇది కల్చరల్లీ చాలా ఇంపార్టెంట్.
రైట్ టు సార్. రేజ్ ద చైల్డ్ యూ నీడ్ కమ్యూనిటీ. ఒక్కళ్ళు రేజ్ చేయలేం, కమ్యూనిటీ రేజ్ చేస్తుంది. రైట్. మన కమ్యూనిటీలో ఉన్న అన్ని కూడా పిల్లల మీద ఎఫెక్ట్ ఉంటాయి. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఇది జబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు, జబ్బులు లేని వాళ్ళు ఉంటారు, అన్ని రకాలు. మన ఈ పేరెంట్సే కాదు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఎప్పుడు అవతల వాడిని బాగలేదా, బాగుండవు, నువ్వు చదువు రాదు, నువ్వు మొత్తోడివి, ఇటువంటి మాటలు వాడటం చాలా పెద్ద తప్పు. అది ఇట్ చేంజెస్ ద వరల్డ్, నాట్ ఓన్లీ యూ, ఇట్ చేంజెస్ ద హోల్ కమ్యూనిటీ. ఇప్పుడు ఇండియాలో, అమెరికాలో నేను 40 ఏళ్ళగా పిల్లల్ని చూస్తున్నాను కదా. ఆ సెల్ఫ్ ఇమేజ్ అన్నది ఎందుకు ఇంపార్టెంట్ నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ బ్లాక్స్ ఉన్నారు, వాళ్ళు సింగిల్ పేరెంట్ రేట్ చేసిన పిల్లలు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మంచి ఎథనిక్గా పవర్ఫుల్, బట్ దే డోంట్ హ్యావ్ ఏ కమ్యూనిటీ దట్ ఈస్ స్ట్రాంగ్ ఎనఫ్ టు లిఫ్ట్ దెమ్ అప్. ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు ఇండియన్సే ఉన్నాం, మన వాళ్ళు ఎంత చదువుకోకపోయినా వెనకాల గెంటి చదివిస్తారు. దే హ్యావ్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ ద కమ్యూనిటీ. అంటే వాళ్ళకున్న కమ్యూనిటీ ఈజ్ డిఫరెంట్, వీళ్ళకున్న కమ్యూనిటీ ఈజ్ డిఫరెంట్. ఈ సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ మ్యాటరు. అది తల్లిదండ్రులు ప్రతి వాళ్ళు నేర్చుకోవాల్సింది. అంటే పిల్లలు ఎప్పుడు చిన్నప్పుడు ఏ పరిస్థితిలో 18 months old బేబీ నువ్వు ఎప్పుడు అగ్లీ అని ఎప్పుడు అనకూడదు. రెండోది, ఎప్పుడు అందంగానే ఉన్నావు అని చెప్పాలి. ఎందుకంటే యూ చైల్డ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫర్ యువర్ సెల్ఫ్, దేర్ నో డౌట్ అబౌట్. మన పిల్లలు మనకు అందంగా కనపడరా, కాకి పుల్లి కాకి ముద్దు అంటారు. అది ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్. పిల్లల్ని చిన్నప్పుడు ఎప్పుడు అగ్లీగా ఉన్నావని కానీ, నువ్వు మొద్దాడు కానీ, మిగతా వాడితో కంపేర్ చేయడం కానీ, ఇవి చేసినప్పుడు వాళ్ళకి సైకలాజికల్గా ఆల్మోస్ట్ పర్మనెంట్ డ్యామేజ్. ఎంత రికవర్ అవుతుంది అనేది మరి, రికవర్ అవ్వటం అనేది వేరే విషయం, డ్యామేజ్ ఇస్ ఆల్రెడీ డన్. అది యాడ్ చేద్దామని చెప్తున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే, కొంతమంది పిల్లలు చాలా అందంగా ఉన్నప్పుడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఆ పక్కింటి వాళ్ళు కానీ వీళ్ళు కానీ బాగోలేదు, వాళ్ళకంటే నువ్వే అందంగా ఉన్నావు, మీ క్లాసులో అందరికంటే నువ్వే అందంగా ఉన్నా కూడా ప్రమాదం అండి. అది అహంకారం వాళ్ళు, ఆ పిల్లల్లో మళ్ళీ అహంకారం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అదండి. ఆ ప్రాబ్లం కంటే అందంగా లేవని ది మేజర్ ప్రాబ్లం అండి. అవునండి, అవునండి. అది కూడా మేనేజ్ చేయాలండి కొంచెం. అది అటువంటివి ఎప్పించకుండా పదే పదే చెప్పకుండా దాన్ని కూడా మేనేజ్ చేయగలగాలి. నేను ఒక విషయం యాడ్ చేస్తాను. ఇప్పుడు స్కూల్స్ లోనండి ఆనంద లహరి అనే ప్రోగ్రామ్ పెట్టారండి డాక్టర్ గారు. అవునండి. ఆనంద లహరి ప్రోగ్రామ్ లో ఒక వారానికి 1 గంట 6 గంటల నుండి మనం ఇటువంటి విషయాలు చెబుతాం అనమాట. సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి వాటి గురించి ఉన్నాయండి. అది వాటిలో మనం పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేద్దాం అండి. అలాగే తప్పకుండా అండి. సెల్ఫ్ డెవలప్మెంట్ స్కూల్స్ లో ఉన్నాయండి. అది ఇప్పుడు వాళ్ళకి ఆన్లైన్ అన్ని వచ్చినాయండి, వాళ్ళకి పెద్ద పెద్ద టీవీలు అవి వచ్చినాయండి. ఇది ఒక గ్రూప్ను కూడా మనం యాక్సెస్ చేయొచ్చు అండి. ఇప్పుడు మన డాక్టర్ గారు కూడా వాళ్ళు షేర్ చేసుకోవచ్చు అండి, వాళ్ళు కూడా షేర్ చేసుకోవచ్చు అండి. అప్పుడు శుభ్రాజ్ గారు మీరు యాడ్ చేస్తే నా పేరు కూడా యాడ్ చేయండి. అలాగే అది నేను అప్పుడు కూడా నేను నా ఎక్స్పీరియన్స్ అంతా చెప్తాను ఎవరికైనా. చాలా ఇంపార్టెంట్. నాకు చాలా చాలా డీరెస్ట్ ప్రోగ్రామ్ అన్నమాట. చిన్నపిల్లలు నేను టీచర్స్ కనెక్ట్ చేస్తాను, టీచర్స్ ప్రోగ్రామ్ కనెక్ట్ చేస్తాను. అంటే అసలు డెవలప్మెంట్ అంతా చెప్తాను, ఏజ్ వైజ్, మంత్ వైజ్, ఏ స్టేజ్ లో ఎవరికి ఎలా ఇంటర్ఫీరెన్స్ ఇస్తే ఎటువంటి మార్పులు వస్తాయో. ఇప్పుడు డిజబిలిటీ చైల్డ్కి ఎలా చేయాలి, ఆటిజం చైల్డ్కి ఎలా చేయాలి, అటెన్షన్ డెఫిషియెంట్ చిల్డ్రన్కి ఎలా చేయాలి, తర్వాత ఇమోషనల్ డిజబిలిటీస్ ఉన్న చిల్డ్రన్కి, బిహేవియరల్ డిజబిలిటీస్ ఉన్న చిల్డ్రన్ని ఎలాగ మనం మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అన్నది, ఆ విషయాలు నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను. అంటే నా ఎక్స్పీరియన్స్ ఎంత ఊరికి ఎందుకు పోవాలి. నా అభిప్రాయం అండి, ఇప్పుడు ఇటువంటి సెషన్స్ లో కూడా మీరు కొన్ని సెషన్స్ ఇవ్వాలి. ఎందుకంటే సెల్ఫ్ డెవలప్మెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి చూడండి. మీరు ఒక 2-3 సిరీస్ ఆఫ్ లెక్చర్స్ మీరు ఇస్తే బాగుంటుందండి ఈ కమ్యూనిటీకి. అని ఇప్పుడున్న కమ్యూనిటీ మీరు నార్మల్ అయిపోయిన తర్వాత నేను ఏమనుకున్నానంటే, ఫస్ట్ మీరు నార్మల్ ఫినిష్ చేసేయండి అన్ని, తర్వాత ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క అబ్నార్మల్స్, చిన్నపిల్లలు 8 స్టేజ్ లో ఏది వస్తుంది, దాన్ని మనం పేరెంట్స్ గా ఎలా యాక్ట్ చేయాలి, టీచర్స్ గా ఎలా యాక్ట్ చేయాలి, కమ్యూనిటీగా ఎలా యాక్ట్ చేయాలనేది ఇష్యూ ఒక్కొక్క స్లోగా మాట్లాడతాను. ఎందుకంటే టైం పడుతుంది. అది నేను కూడా ప్రిపేర్ అవ్వాలి, 40 minutes లో అయిపోవాలి కదా. అది కూడా
అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. చాలా ఇంపార్టెంట్. మనం కూడా మన నాలెడ్జ్ ని మనం స్కూల్ చిల్డ్రన్ కండి, స్కూల్ పేరెంట్స్ కి, స్కూల్ టీచర్స్ కూడా మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో మనం కొంత ట్రై చేద్దాం. మనం ఎక్కడైనా కమ్యూనిటీ దొరికితేనండి మీరు కూడా ఇంటరాక్ట్ అవుతారు కదండి. ఎప్పుడన్నా నాకు ఇక్కడ కమ్యూనిటీ దొరికింది అనుకోండి, మీరు నేను అనుకున్నది ఏంటంటే మీరు మీ వల్ల నాకు కొంచెం యాక్సెస్ వస్తుందని నాకు కొంచెం నమ్మకం. 10 మందికి ఉపయోగపడే మాటలే కదా మనం చెప్పేది. అంతకంటే మేము చాలా మందిని మీట్ అవుతూ ఉంటాం అండి. స్కూల్స్ లో చేస్తూ ఉంటాం, కాలేజీలో చేస్తూ ఉంటాం. మనం బోర్డ్ స్కూల్లో కూడా మనం చేయొచ్చండి. ఆనంద లహరి అని ఒక ప్రోగ్రామ్ ఉందండి, గవర్నమెంట్ పెట్టిందండి. వాళ్ళు బుక్ కూడా పట్టుకొచ్చారు. వాళ్ళు ఇవన్నీ కూడా ఈ సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ ఇమేజ్ వాళ్ళు కవర్ చేస్తున్నారండి. స్టోరీ బేస్డ్ గానండి, స్టోరీ బేస్డ్, యాక్టివిటీ బేస్డ్ వాళ్ళు చేస్తున్నారండి. అది నేను వాళ్ళ దగ్గర నాకు మెటీరియల్ వస్తే నేను మీతో షేర్ చేసుకుంటాను మెటీరియల్ అండి. తర్వాత మా వర్ష మాట్లాడుతున్నాను. మీరు you're more like you also so much talk about how brain works, right? నాకు చాలా బ్రెయిన్ ఇంట్రెస్ట్ ఎక్కువ మామూలుగా. ఐ మై డాక్టర్ బై మై సెల్ఫ్, బట్ బియాండ్ దాట్ ఇప్పుడు మీరు అడ్రస్ చెయ్యంది నేను చెప్తాను. ఎందుకంటే హోమ్ ఎన్వైరన్మెంట్ ఒక్కటే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందం మీద ఫోకస్ చేశారు. అందం అన్నది ఏ పేరెంట్ అన్నదు డైరెక్ట్ గా, ఎవ్వరు అనరు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆ పర్సెప్షన్ మీ సరౌండింగ్స్ లోంచి వస్తుంది, నాట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. ఎందుకంటే అది కూడా ఇండైరెక్ట్ గా వస్తుంది. హౌ యువర్ బ్రెయిన్ వర్క్స్ ఇస్, యువర్ బ్రెయిన్ ఈస్ ఆల్రెడీ బ్రెయిన్ మీకు తెలుసు, యువర్ బ్రెయిన్ ఈస్ గివింగ్ యూ యువర్ వర్డ్. You really people are not directly saying anything to you, but your brain is making an interpretation. ఇప్పుడు ఆ పక్క పిల్లాడిని తెల్లగా ఉన్నావు, అందంగా ఉన్నావు అంటే ఈ యువతల వాడు ఏం తీసుకుంటాడు, నేను నల్లగా ఉన్నాను నేను. సో ఆల్రెడీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. యూ కెన్ నాట్ ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఫ్రమ్ దిస్. ఓకే, సో ఆ ప్రొటెక్షన్ అన్నది మనం చేస్తామని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు మాకు సొసైటీలో, మా అమెరికాలో వాట్ అవర్ చిల్డ్రన్ వెంట్ త్రూ వాస్, దీస్ ఆర్ బ్రౌన్ అండ్ dark children compared to whites. They had to go to white schools. They went through a lot of trauma as parents. We don't know. ఇప్పుడు వాళ్ళు చెప్తే తెలుస్తుంది how many criticisms they faced in school. స్కూల్స్ లో బుల్లింగ్ ఉంది. వాళ్ళు ఏంటంటే ప్రతి వాడు యూజువలీ who gets bullied, somebody who's kind of weak. అది పేరెంట్స్ వల్లే వీక్నెస్ అనొద్దు. ఎందుకంటే when you have two children, one is outgoing and one is not, same environment. Right? So andukani in nature, in human society, there will be children who are shy and who are weak. They become targets of bullying in school. Yes sir. So ilaga chaala factors unnayi. మనం ఒక లెక్చర్ లోనో ఒక దాంట్లోనో కరెక్ట్ చేయలేము. అవి పిల్లల్ని స్ట్రాంగ్ చేయాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. This is not going to go away. This is not going to go away. And plus, don't talk only about unknown looks. అసలు మాట్లాడినప్పుడే you are actually diverting attention to it. Okay, because the brain is processing all this, because it thinks it's important if you only talk about andamo looks. On the other hand, you should divert the child to, like you are doing, is to their strengths. రైట్? మాట్లాడద్దు అసలు అందం గురించి కానీ. ఒకళ్ళు కాకపోతే సొసైటీని మనం మార్చలేము. ఇండియాలో ఏ ముసలాళ్ళని పట్టుకుని ఏంటి నల్లబడిపోయి ఉంటారు మేము వెళ్తే కూడా. డస్ ఇట్ ఈవెన్ మేక్ సెన్స్? నాకేమో నేను కొంచెం అవుట్ స్పోకెన్ అండి, అందుకని ఐ గెట్ ఇరిటేటెడ్ ఈవెన్ విత్ మై మదర్ ఫర్ సేయింగ్ థింగ్స్ లైక్ దట్. వాట్ డు యూ ఎక్స్పెక్ట్, రైట్? అండ్ వై ఇస్ దట్ ఇంపార్టెంట్? సో అది ఆ సొసైటీని మీరు మార్చగలరా? మార్చలేరు. అది కానీ ఇక్కడ కూడా ఉంటుంది. ద హోల్ పాయింట్ ఈజ్ మనం ఏదో అనుకుంటున్నాం. అందుకని ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ పేరెంట్స్. నో పేరెంట్ విల్ సే my child is ugly. I don't believe that any parent says that. Child is indirectly getting the signals from outside. Even parents lo kuda adi, it's not parents fault. If you praise your one child who is doing well, the other child takes it as so that is a given. Human beings are going to go through this. We are not robots. Right? So this is going to happen no matter what. You can try to correct. The only thing you can do is, like you said, even college level lo kuda
you were able to transform them. Yes, You lot can. of people. And lot lot of people. them are like, Jaybabu garu cheppinattu, on one hand, one can get depressed and stay back, or one can say, okay, I'll prove myself. And mundukelli, appudu any examples unnai history lo alaga. Many great people, they had nothing to do with how they looked, right? But they had their setbacks about, what society said about, and still they succeeded. So adi kuda mana control lo ledu. Some personalities will go forward, some won't. Manaki chatanayinta manam cheyyali gani. But basically, the point should be anybody talking in groups or anything to encourage their strengths and discourage talking about looks. ఇప్పుడు మీరు టాపిక్ మొత్తం టాపిక్ అంతా ఈ టాపిక్ మొత్తం అంతా నేను వినలేదు కానీ అది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. ఇప్పుడు డిస్కషన్ మీరు లుక్స్ గురించి మాట్లాడిన డిస్కషన్ గురించే నేను చెప్తున్నాను, అంతకు ముందు దాని గురించి కాదు. అండ్ దట్ వాస్ not just right, just talking about looks, because you are actually drawing more attention to it by talking only about looks. అందుకని అది అవాయిడ్ చేయాలి. అసలు అది ఇంపార్టెంట్ కాదు. మీరు ఎప్పుడైతే మీరు దాని గురించి ఎక్కువ మాట్లాడితే దానికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు యువర్ టాకింగ్ అబౌట్ ప్లాస్టిక్ సర్జరీ, అది పోదు వాళ్ళకి. ఓకే, అది పోగొట్టామని మనం అనుకోకూడదు. అది స్కార్స్ ఉన్నా ఇంకోటి ఉన్నా. కాకపోతే వాట్ weekend brain is such, like you have to disconnect those synapses from that thinking and divert it to a more strength. Its brain is fluid, brain is all that. Okay, so it's not, but if you keep on stressing the negatives as if you want to make them positive, you're still reinforcing the negative. ఆ టాపికే మాట్లాడకూడదు వీలైనంత వరకు. టాకింగ్ ఎ లిటిల్ బిట్, దట్స్ నాట్ ది ఓన్లీ థింగ్. ఎందుకంటే చిల్డ్రన్ ఆర్ వెరీ క్రూయల్. వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకి క్రూయల్ అనుకున్న క్రూయల్ కాదు. అన్ని మాటలు ఒకళ్ళనొకళ్ళు అనుకుంటారు స్కూల్స్ లో, ఎన్ని మాటలు అంటారు. దట్ ఎఫెక్ట్స్ దెమ్ ఎ లాట్ అండ్ దట్స్ ఎ నోన్ థింగ్. పిల్లల్ని అనుకోవటం మాటలు. ఎన్ని పేర్లు పెడతారండి, మన పేరును కూడా మార్చి ఏంటంటే మన చిన్నప్పుడు గుర్తు చేసుకుంటే తెలుస్తుంది కదా. So it's there is so much in it's, I'm not saying it should be corrected or culturally konni differences untai, but the thing is there. Human being is not a glass tho cheyabadaledu. So అందుకని చాలా ఫ్యాసెట్స్ ఉన్నాయి దానికి. ఎక్కువ స్ట్రెస్ చేయవలసింది వాళ్ళ స్ట్రెంగ్త్స్ ని డెవలప్ చేయటం, వాళ్ళని diverting them away. If they are only worried about their looks, that is a problem for them too. So you have to divert them from that. That's the main thing. If somebody feels that way, usually if you are successful in other things, people forget how they look anyway, I think. But that becomes less important in general. But you can't take the pain away. Venandi Sadhguru garni venandi, meeku chaala cheptaru alanti. Okay. సుబ్రాజ్ గారు, హలో, మాట్లాడండి సార్. కెన్ ఐ టాక్ ఫర్ సమ్ టైమ్? చెప్పండి. ఐ జస్ట్ వాంట్ టు యాడ్ సంథింగ్. అంటే మన డిస్కషన్ లో మెయిన్ గా ఇక్కడ మిస్ అయింది ఏమిటంటే, ద టాపిక్ ఫర్ టుడేస్ డిస్కషన్ ఇస్ సెల్ఫ్ అవేర్నెస్. సెల్ఫ్ ఇస్ నాట్ ఎట్ ద ఫిజికల్ ప్లేన్. మేడం గారు చెప్పినట్టుగా, అంటే మనం ఫిజికల్ బ్యూటీ గురించి మాట్లాడలేదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సెల్ఫ్ ఈజ్ నాట్ కనెక్టెడ్ విత్ ద ఫిజికల్ ఫీచర్స్. సక్సెస్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ డిపెండింగ్ అపాన్ హౌ హీ లుక్స్. అది హిస్టరీలో మనకి వీ హ్యావ్ సెవరల్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ మోస్ట్లీ మన టాపిక్ ఏమిటంటే సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్. సో సమ్టైమ్స్ when we look at things from a spiritual angle, we talk about inner exploration అంటాం. ఇన్నర్ ఎక్స్ప్లోరేషన్ అంటే మనం ఏమిటి, మన కెపాసిటీస్ ఏమిటి అన్న అవేర్నెస్ తీసుకురావడం. నాట్ నెసెసరీలీ అట్ యంగ్ ఏజ్. అట్ ఎనీ ఏజ్ దేర్ కెన్ బి ఎ చేంజ్ విత్ ఎ ప్రాపర్ మెంటరింగ్ ఆర్ ఎ ప్రాపర్ ఎక్స్పోజర్ టు learn people. So definitely self image is not connected with, as far as my understanding goes, self image is not connected with the physical features. Physical features have nothing to do. As children, they may talk about several aspects, they may fight, but ultimately what we should do as parents or as an educated elite or as a societal members, we must insulate the child from negative influences. That is what exactly is needed.
నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ రకరకాలుగా ఉంటాయి. దే ఇంపాక్ట్ ది at the psychological level, not at the physical level. So physical అనేది every parent likes the looks of the child. That is not a topic for a deep discussion. What I feel is we must make the baby or any individual or any person understand him about his capacities, and we must make him respect himself. That is what we call as self-esteem and confidence building. Confidence building measures are needed. So if some, as mentors, if we can do something in the direction, they will not get influenced by the negative influence. And in the society lo unnatuvanti negative factors మూలంగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవరు. తర్వాత పేరెంట్స్ కామన్ గా ఏంటంటే దేర్ ఇంటెన్షన్ మే బి గుడ్, వాళ్ళ ఉద్దేశంలో హర్ట్ చేద్దామని కాదు, వాడిని చూసి నువ్వు బాగా ఉండాలి అని కంపారిజన్ చేస్తారు. కంపారిజన్ ఆల్వేస్ లీడ్స్ టు ప్రాబ్లమ్స్. ఎందుకంటే బాగా చదివాడిని చూసి నేర్చుకోమని చెప్తాం. అక్కడ పేరెంట్ ఇంటెన్షన్ ఇస్ నాట్ టు డిస్కరేజ్ ది స్టూడెంట్, ది చైల్డ్. ఎవ్రీ పేరెంట్ లైక్స్ దేర్ చైల్డ్, దే వాంట్ దెమ్ టు గ్రో. ఇక్కడ వాళ్ళ ఇంటెన్షన్ ఏమిటి, వాడిని చూసి నేర్చుకోవాలని. కానీ అది ఒకసారి స్టూడెంట్ బేబీ నెగిటివ్ గా తీసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ లెవెల్లో మనం చేయొచ్చు. ఇక్కడ సెల్ఫ్ ఇమేజ్, యాజ్ ఫార్ as my understanding, సెల్ఫ్ ఇమేజ్ ఇస్ at the psychological level. At the spiritual level also must go for inner exploration. So some of the examples given by Subbaraju garu, I think, have taken the discussion in a different direction, I feel. Thank you for giving me this opportunity. అంటే నా దృష్టి ఏంటంటే బయట నుంచి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వస్తాయి, కానీ యాజ్ పేరెంట్, యాజ్ టీచరు, మనం యాజ్ సొసైటీ we should give positive, we should neutralize those negatives by giving more positive strengths in them. By showing reinforcements at the psychological level only we have to think of, not at the physical level. Yes. No, వాళ్ళు విన్నర్ లోజర్ కింద అది కూడా సెల్ఫ్ ఇమేజ్. విన్నర్ లోజర్ ఉండే అవి కూడా సెల్ఫ్ ఇమేజ్. అది కాదు, ఒకటి నేను అన్నది ఏంటంటే ఇక్కడ బుల్లింగ్ ఉంది కదండి, అన్ని చోట్ల ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే యూ కెనాట్ ప్రొటెక్ట్ దెమ్. వైల్ the society is addressing bullying, but you're also strengthening this child by trying to face the adversity kind of thing. So you actually build the strength in the child. Adi protect cheyatam annadi mano adi realistic kaadu. I mean, you do what you do, but you improve things, but you cannot protect the way we think we are protecting. Actually, ఒక విధంగా బుల్లింగ్ అవాయిడ్ చేస్తే ఈ చైల్డ్ ఈస్ గోయింగ్ టు బి వీకర్ యాజ్ అన్ అడల్ట్. ఫేసింగ్ ఇట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు టీచ్ ద చైల్డ్. అండ్ బుల్లింగ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అవన్నీ సెల్ఫ్ అవేర్నెస్ లోకి వస్తాయి. ఇప్పుడు బుల్లింగ్ పార్ట్ ఏంటంటే దే పుట్ యూ డౌన్, రైట్? అది సెల్ఫ్ ఇమేజ్ థింగే. ఐఎమ్ గివింగ్ యూ బుల్లింగ్ యాజ్ ఎగ్జాంపుల్. అది పిల్లల్లో పిల్లలు. దట్ ఈస్ ద, మీరు చెప్పిందంతా కరెక్ట్. ఐ మీన్ దట్స్ ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్, బట్ ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మేకింగ్ ద చైల్డ్ స్ట్రాంగ్ in what so that he can face bullying, so that he can face bullying. Not only bullying, like also like you said, encouraging them like to look at. Another point I want to make is, as a parent, I know even when I didn't compare my children, as a principal, I know I never did. But my child thinks I am comparing. I compared. Okay. There is so much going on in their heads. Because they are also looking at the other child and they think, oh, that child is doing well. What will my parents think? And వాళ్ళ mind లో మనం ఏదో అన్నామని అనేసుకుంటున్నారు అన్నమాట. So it's much more complex than we think it is. How the brain processes information. So అందుకని these are all, అందుకని మనం ప్రొటెక్ట్ చేయలేం. Parenting is very delicate because on one hand you have to be tough enough to guide them. On the other hand, everything is blamed on parents, right? Anything goes wrong with the child, they're blamed on the parents. And I don't think that is true. I mean, everything is very soft. These are not concrete. Right. But building the strength is the only protection you can give. Building strength is very, yes, sir. That is important. So that he can face the problem. Bullies or other problems in life, he should be able to get strengthened. Yes, that's a very good idea. You want to be strong in many ways, sir. సుబ్రాయ్ గారు, నేను ఒక రోజు బుల్లింగ్ అనే టాపిక్ మీదే తీసుకుంటాను కంప్లీట్ గా.
ఓకే 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 ఓకే. స్కూల్లో పిల్లల్ని ఎలా బుల్లీ చేస్తారు, వాళ్ళ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఎవరు దాన్ని కరెక్ట్ చేయగలరు, అవన్నీ కూడా ఇక్కడ కామన్ గా ప్రతిసారి చైల్డ్ వచ్చినప్పుడు అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే అంటే ఓకే వాడు ఓకే ఓకే అంటే అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎప్పుడైనా మీకు నాకు టైం ఇస్తే నేను చెప్తాను. అది ముందరగా చెప్పాలి, నేను ప్రిపేర్ అవ్వాలి. మనకు ఒక సెషన్ తీసుకుంటారు కదండి ప్రత్యేకంగా మీరు. అది ఎప్పుడో మీరు స్పెసిఫిక్ గా చెప్తే ఆ స్పెసిఫిక్ గా నేను ప్రిపేర్ అవుతాను అని చెప్పి నేను అంటే అలాగే మీరు తర్వాత నా రిక్వెస్ట్ ఏంటంటే చెప్పాలి కదా, అందుకంటే అన్నమాట. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎప్పుడన్నా టీచర్స్ వాళ్ళకి అవకాశం దొరికినప్పుడు మీకు అవకాశం కల్పిస్తాను నేను. ఓకే, తప్పకుండా. మీకు ముందు చాలా అడ్వాన్స్ ఇన్ఫార్మ్ చేసిండి అది. ఓకే, అప్పుడు మీరు తప్పకుండా మాట్లాడితే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి అందులో. యాక్చువల్గా స్టూడెంట్ పిల్లల్ని మీరు డీల్ చేశారు వాళ్ళని. అది మేము బాగా యంగ్ పీపుల్ మా పిల్లల్ని తప్ప మేము డీల్ చేయలేదండి. అది అంటే ఇప్పుడు అంతే, టు రేజ్ ఎ చైల్డ్ యూ నీడ్ ఎ కమ్యూనిటీ, నాట్ వన్ పేరెంట్. చాలా సంతోషం, మీరు చాలా మంచి టాపిక్ మాట్లాడారు వాళ్ళ. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్స్ అండ్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ హర్ ఇన్పుట్స్. Yeah, every mother and father has to listen to the story of raising a kid. అనేది చాలా ఇంపార్టెంట్. అది అంటే ఎందుకు ఇంపార్టెంట్ అంటే మా ప్రతి వాళ్ళు మంచి చేయాలనుకుంటారు, తెలియకుండానే చెడ్డ చేస్తాం చాలా మటుకు. తెలియకుండా చెడు చేస్తున్నాం. చాలా చాలా ఎడ్యుకేషన్ అవసరం అండి ఫీల్డ్ లో. చాలా మంది ఎక్స్పర్ట్స్ మాట్లాడాలండి, చాలా మంది వినాలండి, వాళ్ళు కూడా విని నేర్చుకోవాలండి ఇవన్నీ కూడా. వాళ్ళు చాలా మంది డబ్బు ఖర్చు పెడితే వీళ్ళు గొప్ప వాళ్ళు అవుతారని దృష్టిలో ఉన్నారండి. దే వాంట్ జస్ట్ ఇన్వెస్ట్ మనీ, దే డోంట్ వాంట్ ఇన్వెస్ట్ టైమ్ అండ్ నాలెడ్జ్ అండి. అది టైం అండ్ నాలెడ్జే కాకుండా మన పిల్లలకే కాకుండా పక్క పిల్లలకు కూడా చెప్పగలిగే శక్తి కావాలండి. కావాలి. అది వచ్చినప్పుడు సొసైటీ పెరుగుతుంది, లేకపోతే మనకే అంతసేపు మన మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇంకెవరన్నా మాట్లాడతారు సార్? ఇప్పుడు డివిఆర్ మోహన్ గారు చాలా మంది స్టూడెంట్స్ ఆయన మోటివేట్ చేశారు, డిఫరెంట్ స్టేజెస్, డిఫరెంట్ బాగా పెద్ద వయసు ఉన్నవాళ్ళు కూడా. అందరికీ నమస్కారం సార్, హ్యాపీ న్యూ ఇయర్. చాలా గొప్ప టాపిక్ అండి సెల్ఫ్ ఇమేజ్ అనేది. ఎందుకంటే కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తేనే సక్సెస్ అవుతారు. ఎందుకంటే తర్వాత ఎడ్యుకేషన్లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇందాక మేడం గారు చెప్పినట్టు ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఫిజికల్గా కామెంట్ చేయరు, ఒకవేళ మనసులో అనుకున్నా కానీ కామెంట్ చేయరు, ఎందుకంటే తల్లిదండ్రులు కాబట్టి. కానీ ఇది మాత్రం చేస్తుంటారు. ఏంటి, మన సత్యనారాయణ గారు చెప్పినట్టు వాడికి బాగా మార్కులు వస్తున్నాయి, నీకు రావట్లేదు, నీకు ఎంసెట్ ర్యాంక్ రావాలి, వాళ్ళందరికీ మామూలుగా ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో కూడా బాగా వస్తున్నాయి, ఇటువంటి కంపారిజన్ చేస్తుంటారు తల్లిదండ్రులు. అది ఇండైరెక్ట్ గా వాడి కాన్ఫిడెన్స్ లెవెల్ని తగ్గిస్తుంది స్టూడెంట్ని. సో యాక్చువల్గా సుబ్రాజ్ గారు చెప్పింది ఏంటంటే మల్టిపుల్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో. ఒక మనిషికి కాన్ఫిడెన్స్ పెంచాలంటే ఫిజికల్గా మనం అతన్ని ఒకవేళ షార్ట్గా ఉన్నా, లేకపోతే హ్యాండిక్యాప్డ్ అయినా, లేకపోతే నల్లగా ఉన్నా, మనం చెప్పే విధానం బట్టి ఉంటుంది. మేడం గారు అన్నట్టు మనం అదే పనిగా అది చెప్పకూడదు. వాళ్ళు ఇంకా ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ వస్తుంది అనమాట. చెప్పే విధానం బట్టి ఉంటుంది. అది ఎవరు చెప్పగలరంటే ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత టీచర్స్ రోల్ ఎక్కువ అండి ఇందులో. ఎందుకంటే వాళ్ళు కాలేజ్కి వస్తారు, స్కూల్స్కి వస్తారు. అలాగే బుల్లింగ్ని కూడా స్టాప్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ కూడా టీచర్స్లోనే ఉంటుంది. ఎందుకంటే నేను యాంటీ ర్యాగింగ్ కమిటీ కోఆర్డినేటర్గా ఉన్నాను మా SRKRలో. గత ఇంచుమించు 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాను నేను. ఈ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని వాళ్ళని చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతుంటారు ర్యాగింగ్ జరిగిన తర్వాత. వాళ్ళని చాలా నేను టైం తీసుకుని కౌన్సిలింగ్ చేస్తుంటాను. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఆ బాధ పోయి మళ్ళీ నార్మల్ అవుతుంటారు అన్నమాట. అంటే మల్టిపుల్ థింగ్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు వివేకానంద అన్నారు, స్వామి వివేకానంద, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో గ్రేట్ కొటేషన్ అది. అలాగే ఇప్పుడు మనం తీసుకుంటే ఇప్పుడు ఆంజనేయ స్వామితో పోలుస్తాను నేను ఏ స్టూడెంట్ అన్నా. ఎందుకంటే స్టూడెంట్లో ఉన్న టాలెంట్ స్టూడెంట్కి తెలియదు, మనం చెప్పాలి. చెప్పినప్పుడు అది యాంప్లిఫై అవుతుంది అనమాట. ఆంజనేయ స్వామికి సముద్రం మీద వారధి కట్టి శ్రీలంక వెళ్ళాలంటే ఎలా అని అందరూ ఆలోచిస్తుంటే ఆంజనేయ స్వామి చేయగలడు అనేది అందరికీ తెలుసు, కానీ ఆంజనేయ స్వామికి తెలియదు. అందుకని ఆయన్ని చాలా పొగిడి చేస్తే పెద్ద హనుమంతుడు అవుతారు. ఆయన అయిన తర్వాత వారధి కట్టడంలో ఆయన ఎటువంటి రోల్ ప్లే చేశారని మనందరికీ తెలుసు. సో ఏంటంటే స్టూడెంట్ ఎగ్జాక్ట్లీ లైక్ ఆంజనేయ స్వామి అనమాట. ఆయన శక్తిని మనం బయట పెట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము మన
సుబ్రాజ్ గారు చెప్పినట్టు స్టూడెంట్స్ శక్తి బయటికి తీసుకొస్తాం. ఎన్నోసార్లు మేము ఇవి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళలో టాలెంట్ ఉందని చెప్పి వాళ్ళని డెవలప్ చేసిన రోజులు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇతను సుధీర్, ఇతను చాలా అలరగా ఉండేవాడు. సెకండ్ ఇయర్లో మేము అతన్ని పిలిచి, నీలో చాలా టాలెంట్ ఉంది, నీకు మంచి ఎంసెట్ ర్యాంక్ వచ్చింది, కానీ ఇక్కడ ఏంటి నువ్వు సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతున్నావు అని చెప్పి కూర్చొని చెప్పి నీలో టాలెంట్ ఉంది అనగానే అతనిలో ఒక స్పార్క్ బయటకు వచ్చింది. ఇవాళ మంచి పొజిషన్లో ఉన్నాడు. సిస్టమ్ అనలిస్ట్ ఇన్ యుఎస్ఏ, జియోడిస్ అమెరికాస్ సమ్ కంపెనీ. సో చాలా ఎప్పుడు కనిపించినా ముందు కాళ్ళకి నమస్కారం పెడుతుంటాడు అతను. ఇండియా వచ్చినప్పుడల్లా వస్తుంటాడు ఇండియా. అంటే ఆ రోజు మేము మంచి మాటలు చెప్పి అతనిలో టాలెంట్ బయటకు తీసుకొచ్చి నువ్వు చేయగలవు, నీలో ఉంది టాలెంట్ అనగానే తనను బిలీవ్ చేయడం మొదలుపెట్టాడు తను. సో అలాగ అతను టాలెంట్ బయటకు వచ్చింది. అలాగే ఇప్పుడు ఇతను శేఖర్ అని చాలా అలరగా ఉండేవాడు. అన్ని గొడవలు, పోలీస్ కేసులు, అరెస్ట్, ఇటువంటి పరిస్థితులు ఉండేవాడు అండి అతన్ని కూర్చోబెట్టి మెకానికల్ ప్రొఫెసర్స్ రంగరాజు గారు అప్పట్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉండేవారు. చాలా ఇతన్ని కూర్చోబెట్టి ఎంకరేజ్ చేశారు. నువ్వు పోలీస్ కేసులోకి వెళ్తే నీ లైఫ్ పాడైపోతుంది, నీలో టాలెంట్ ఉంది అంటే అతను అప్పటి నుంచి కంప్లీట్గా మారిపోయాడు. అంటే అది ఒకటి చేంజ్ వచ్చింది అనమాట ఆ రోజు. అతను ఇవాళ మల్టీమిలియనర్ అండి యుఎస్ఏలో. అండ్ సో ఒక చారిటీ కూడా నడుపుతున్నాడు, ఆశా జ్యోతి అని. ఈ పిల్లలందరూ వాళ్ళ చారిటీ గ్రూప్ వాళ్ళు మరతన్ ఏదో పార్టిసిపేట్ చేశారు అన్నమాట. అలాగే అమ్మిరాజు గురించి ఆల్రెడీ చెప్పాను. ఇతను చాలా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. అతనిలో టాలెంట్ ఉందని మేము ఎంకరేజ్ చేయడం వలన అతను ఇవాళ హనీవెల్ అనే కంపెనీలో గొప్ప ఇంజనీర్ కింద పనిచేస్తున్నాడు అతను. అదే మేము మాట్లాడకుండా మామూలు స్టూడెంట్ లాగే మామూలుగా మాట్లాడితే అతనిలో టాలెంట్ బయటికి వచ్చి ఉండకపోవచ్చు. అంటే ఊరికే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఫైనల్గా వండర్ఫుల్ ఎగ్జాంపుల్, ఇతను నీక్ విజయసిక్ అని పుట్టడమే అలాగే పుట్టాడండి. కాళ్ళు లేవు, చేతులు లేవు, కాళ్ళు కూడా చిన్నవిగా ఉన్నాయన్నమాట. అతని పర్సనాలిటీ చూడండి ఎంత ఉందో. ఇతను పుట్టగానే మదర్ అయితే కనీసం ఎత్తుకోవడానికి కూడా భయపడిందో ఇష్టపడలేదో జరిగిందండి. జరిగితే అప్పుడు నర్సు ఆ అబ్బాయిని ఎత్తుకొని ఆడించి, ఇప్పుడు నీ పిల్లవాడు ఇతను, నువ్వు ఇతన్ని బాగా పెంచాలని చెప్తే మదర్ అప్పుడు అతన్ని తీసుకోవడం మొదలుపెట్టింది. ఇతను వీడియోస్ ఉంటాయి సార్ యూట్యూబ్లో. ఇతను మోటివేషనల్ స్పీకర్, ఇవాళ అందరికీ మోటివేషన్ ఇస్తాడు. అదే ఆ రోజు అతన్ని ఇన్సల్టింగ్గా చూస్తే ఇవాళ ఆ పొజిషన్లో రాకపోదు. ఇతని గురించి చాలా అయితే అందరికీ తెలుసు చాలా మందికి. సో వండర్ఫుల్ పర్సన్ అయ్యాడు ఇవాళ. సో అది ఊరికే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్దాం, సుబ్రాజ్ గారు చెప్పిన దాన్ని కొంచెం యాడ్ చేద్దామని చేశానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ బాగా చెప్పారు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్. అంటే మల్టిపుల్ వేస్లో మనం కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి. నాట్ ఓన్లీ ఫిజికల్లీ, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అలాగే టాలెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అతనికి ఏ టాలెంట్ ఉందో అది ఎంకరేజ్ చేయాలి. అంటే చెప్పే విధానం బట్టి ఉంటుంది. మేడం గారు చెప్పినట్టు పదే పదే వాళ్ళ ఫిజికల్ వాటి గురించి అన్నా వాళ్ళలో ముందు డిప్రెషన్ వచ్చేస్తుంటుంది. అది మనం కరేజ్ ఇవ్వాలి వాళ్ళకి. అట్ ద సేమ్ టైం చెప్పే విధానం బట్టి కూడా ఉంటుంది. ఆ చెప్పేవాళ్ళు ఎవరంటే మెయిన్లీ టీచర్స్ అని. ఎందుకంటే సొసైటీ ఎప్పుడు అలాగే ఉంటుంది. సో మనం బిల్డప్ చేయాలి. అంటే చాలా గొప్ప ప్రోగ్రామ్, చాలా మంది మిస్ అయ్యారు ఈ ప్రోగ్రామ్ని యాజ్ యూజువల్. వనప్రసాద్ గారు అందరినీ మనం అంటే తర్వాత వీడియోస్ మీరు పాస్ ఆన్ చేస్తున్నారు. అవునండి. వీడియోస్ ఫేస్బుక్ లో అవైలబుల్. లాస్ట్ వీక్ వీడియో 2400 రీచ్ అయ్యిందండి వ్యూస్. ఓకే అండి, వెరీ గుడ్. 2400 రీచ్ అయ్యారు. లైవ్ లోనే 40 ఉన్నారు ఆ రోజు, నేను చూసాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు లాస్ట్ వీక్ వచ్చాక రవికుమార్ గారు ఇప్పుడు ఈ రోజు కూడా జాయిన్ అయ్యారు. మీరు చెప్పండి. నమస్తే అండి అందరికి. వినిపిస్తుందండి? పెద్దవాళ్ళందరూ చాలా బాగా మాట్లాడారు. నేనైతే ఒకటే చెప్తానండి, ఏజ్ గ్రూప్ బట్టి కొంతవరకు బుల్లింగ్ ని ఫేస్ చేయడం అన్నది ఖచ్చితంగా కావాలండి. ఎందుకంటే చిన్నప్పుడైతే అది బుల్లింగ్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ లోను ఆ స్టేజ్కి వచ్చేటట్టయితే ర్యాగింగ్ అవ్వచ్చు, దాని తర్వాత ఏమో పాలిటిక్స్ అవ్వచ్చు జాబ్ చేస్తున్నప్పుడు. సో ఇవి నేర్చుకోవడానికి ఏంటంటే ఒకటి చిన్నప్పటి నుంచి ఏంటంటే స్ట్రెంగ్త్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి టు ఫేస్ ఇట్. ఎందుకంటే ఎలా అనుకున్నా కూడాను వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్.
బికాస్ బుల్లింగ్ అన్నది ఒక క్లాస్ మారినా బుల్లింగ్ అవ్వచ్చు, లేకపోతే ఒక స్కూల్ మారినా బుల్లింగ్ అవ్వచ్చు, ఏదైనా కొత్త వాళ్ళు జాయిన్ అయినా బుల్లింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకటి బుల్లింగ్ చేసిన వాళ్ళందరూ కూడాను బాగా చదివే వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉంటారు, ఎందుకంటే వీడి అవసరం బహుశా మనకి రావచ్చు అని, లేకపోతే ఏదైనా కారణం అవ్వచ్చు. ఒకటి ఎడ్యుకేషన్ లెవెల్స్ లో ఇంప్రూవ్ చేసుకుంటే ఒకటి చాలా బాగా ఆ బుల్లింగ్ తప్పించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే సార్ పెద్దవాళ్ళు చెప్పినట్టు చాలా మంది ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకునేటప్పటికి అది పొట్టిగా ఉన్నాను లేకపోతే సన్నగా ఉన్నాను అది ఇది అని కంపేర్ చేసుకుంటుంటారు. సో ఐ వుడ్ లైక్ టు సే ఓన్లీ వన్ థింగ్, ఇఫ్ వి సీ ఏ పర్సన్ లైక్ అబ్దుల్ కలాం లేకపోతే ఇస్రో చైర్మన్ ఇప్పుడు శివన్ గారు, వాళ్ళు దే కేమ్ విత్ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్, వెరీ 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 హంబుల్ బ్యాక్గ్రౌండ్స్. హౌ దే హ్యావ్ అచీవ్డ్, హౌ దే హ్యావ్ యాక్చువల్లీ కాంకర్డ్ ద హోల్ వరల్డ్. ఎందుకంటే ఇప్పుడు స్విట్జర్లాండ్ లో అబ్దుల్ కలాం గారు పుట్టినరోజుని సైన్స్ డే కింద జరుపుకుంటారు. సో ఏ పర్సన్ హూ ఇస్ యాక్చువల్లీ బోర్న్ వితౌట్ ఎనీ మనీ, he has actually surpassed all the goals and he has conquered all the whole world, I would say. So ఇలాంటి కంపారిజన్స్ చూపిస్తే చాలా మందికి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకటి స్కూల్స్ లోను, ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ చూపించాలి. అందం కాదు ముఖ్యం, డెఫినెట్ గా హౌ యూ యాక్చువల్లీ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as పర్సనాలిటీ. యూ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలనుకున్నట్లయితే దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు సీ. అంటే కంపారిజన్స్ అవసరం లేదు, కానీ ఒకటి ఏంటంటే పెద్దవాళ్ళు అబ్దుల్ కలాం గారు ఎలాంటి దీంట్లో వచ్చారు, ఆటోబయోగ్రఫీ చదవడం కానీ, శివన్ గారు ఆటోబయోగ్రఫీ చదవడం కానీ, వీళ్ళందరూ కూడాను దే హ్యావ్ యాక్చువల్లీ గాన్ త్రూ. వాళ్ళు కూడా వాళ్ళు చిన్నప్పుడు ఇంత పెద్దవాళ్ళు అవుతారని అనుకోరు కదా, కానీ ఒకటి ఏంటంటే ఇలాంటి పిల్లలందరూ కూడాను ఆయన రాసిన వింగ్స్ ఆఫ్ ఫైర్ కానీ, లేకపోతే టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ అది చదివించాలండి. ఆ బుక్స్ చదివిస్తే అది న్యాచురల్ గా ఏంటంటే ఒక 100 మెంబర్స్ కౌన్సిలింగ్ తో వచ్చే ఇది కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ అవుతాయని నా ఒపీనియన్. అంటే అది చిన్నప్పుడే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తే తర్వాత ఏంటవుతుందంటే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ టు ఫేస్ ద వరల్డ్. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసే ఇది ఉంది. ఇప్పుడు మోహన్ గారు చెప్పినట్టు, ప్రొఫెసర్ మోహన్ గారు చెప్పినట్టు నిక్ ది వీడియోస్ చాలా ఉంటాయి యూట్యూబ్ లో. ఇన్ఫాక్ట్ హీ గోస్ టు స్కూల్స్ అండ్ స్కూల్లో ఇస్తే పిల్లలందరూ ఏడ్ చేసి హక్ చేసుకునే వీడియో కూడా చాలా బాగుంటుంది. ఇలాంటివి స్కూల్లో చూపించాలండి. అబ్దుల్ కలాం గారిది చదవాలి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన కోర్స్ వేర్ లో ఏంటంటే ఇలాంటివి కంపల్సరీ చేయట్లేదు. అది ఎవరి ఇంట్రెస్ట్ తో వాళ్ళు చదువుకుంటున్నారు తప్పించి, అంటే పేరెంట్స్ కొంతమంది ఎడ్యుకేటెడ్ అయితే దే విల్ ఆస్క్ ద స్టూడెంట్స్ టు దేర్ కిడ్స్ టు రీడ్ ఆటోబయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్. లేకపోతే ఏంటవుతుందంటే చాలా మంది చదవట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ చదివే హ్యాబిట్ అన్నది ఇట్ విల్ ఇంప్రూవ్ దేర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎ లాట్ అండి. మనకు అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ తెలుగు బుక్స్ చదవరు, ఇంగ్లీష్ బుక్స్ చదవరు చాలా మంది ఇప్పుడు పిల్లలు. అండ్ ఎవరు ఎక్సెప్షన్ కాదు ఇక్కడికి వచ్చేటప్పటికి. బట్ చిన్న చిన్న స్కూల్స్ లో అసలు అది చెప్పేవాళ్ళు కూడా లేరు. సో టీచర్స్ కొంతవరకు ఇది చెప్తే ఆ రీడింగ్ హ్యాబిట్, మంచి బుక్స్ సజెస్ట్ చేస్తే, మా టైంలో నా 9th క్లాస్ లో జనరల్ నాలెడ్జ్ మీద మా సోషల్ టీచర్ చేయడం వల్ల ఐ హ్యావ్ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ జనరల్ నాలెడ్జ్, క్విజింగ్. దాని తర్వాత ఇన్ జనరల్ బాగా ఇంప్రూవ్ అయ్యానని నా ఫీలింగ్. అది నేను మోహన్ గారు చెప్పినట్టు ఆ సార్ కనిపించినప్పుడల్లా కాళ్ళకి దండం పెడతా. ఎందుకంటే దే హ్యావ్ యాక్చువల్లీ మేడ్ అస్ లెర్న్ సర్టన్ థింగ్స్ అట్ అ వెరీ యంగ్ ఏజ్. సో అలాగా టీచర్స్ ఇన్ఫాక్ట్ లైక్ ఇంజనీరింగ్ లోకి వచ్చిన తర్వాత కూడా ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్, ఐ హావ్ బీన్ ఇంటర్వ్యూయింగ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ బుక్ అంటే దే ఫీల్ అషేమ్డ్ టు టెల్ సంథింగ్ లైక్ తెలుగు ఆథర్ ని చెప్పడానికి అషేమ్డ్ గా ఫీల్ అవుతారు. అలా అని చెప్పేసి ఇంగ్లీషు చదవరు, ఇటు తెలుగు చదవరు, అటు ఇంగ్లీషు చదవరు. తెలుగులో కూడా అద్భుతమైన నవల్స్ రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంత ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ అవుతుందంటే బుక్స్ చదవడం వల్ల చాలా 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 ఇంప్రూవ్ అవుతుందని నా గట్టి నమ్మకం అండి. అది ఎంత ఎంగేజ్ లో స్టార్ట్ చేస్తే అంత మంచిది అని నాది. సో బుల్లింగ్ కానీ దేనికైనా సరే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా ఎవరికి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎంత చెప్పినా కూడా కొంతవరకు ఆ స్పార్క్ అన్నది, ఇప్పుడు మోహన్ గారు చెప్పినట్టు యూ హ్యావ్ ద టాలెంట్ అంటే ఆ పీపుల్ ముగ్గురికి కూడాను దే కుడ్ టేక్ ఇట్ ఇన్ ద కరెక్ట్ స్పిరిట్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్? అదేంటంటే ఇండివిజువల్ గా చిన్నప్పటి నుంచి అది ముందు నుంచి ఆ టెంపర్మెంట్ ఉండేటట్టు బుక్స్ హెల్ప్ చేస్తాయి. అండ్ పెద్దవాళ్ళు టీచర్స్, ఎందుకంటే మొక్కై వంగంది మానై వంగదనే సామెత చెప్పినట్టు తొందరగా ఎట్ అన్ యంగ్ ఏజ్
బుక్స్ చదవడము, మంచి బుక్స్ చదవడము, దాని తర్వాత మంచి పెద్ద పెద్ద వాళ్ళని ఫాలో అవడం, ఎలాగా ఎందుకు అలా అయ్యారు అన్నది చెప్తే చాలా బాగుంటుంది. మీరు మోహన్ గారు చెప్పినట్టు ఆ నిక్ది ఒకటి అద్భుతమైనది. స్కూల్స్ లో అట్లీస్ట్ సంవత్సరానికి 1-2 సార్లు అయినా దాన్ని చూపించాలండి. ఎందుకంటే దట్ విల్ గివ్ లాట్ ఆఫ్ మోటివేషన్. ఇఫ్ దట్ పర్సన్ కెన్ డూ, వై కాంట్ ఐ అనే ఫీలింగ్ ఇస్తుంది. ఎందుకంటే చేతులు కాళ్ళు లేని వాళ్ళే చేయగలుగుతుంటే మనం ఎందుకు చేయలేము అనే కాన్ఫిడెన్స్, ఇట్ విల్ బి ఫెంటాస్టిక్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవికుమార్ గారు. ఎవరన్నా మాట్లాడతారా? అంటే ఇలా మన స్కూల్స్ ఇలా కూడా షేర్ ట్రై చేసుకో చేయాలండి. స్కూల్స్ చెప్పండి. స్కూల్స్ లోని మనం ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందండి. ఏదంటే ఆనందలహరి అనే కార్యక్రమం ఉంటుందండి. వాళ్ళకి మనం బయట నుంచి ఇప్పుడు యాక్సెస్ అయ్యే అవకాశం ఉందండి. అది కూడా ఆన్లైన్ అండి, ఆన్లైన్ మాస్టర్. ఆన్లైన్ చేయాలండి. ఇప్పుడు ఆన్లైన్ లేదు, ఆన్లైన్ చేద్దాం. దానికి అంతకుముందు ఆఫ్లైన్ మామూలుగా జరిగేది. ఇంతకు ముందు ఇది ఉండేది. అంటే వాళ్ళే చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎంతమంది చేస్తారని అక్కడ టీచర్స్. ఇప్పుడు మనం డెఫినెట్ గా కొన్ని ఇన్పుట్స్ ఇవ్వచ్చు అండి. ఇప్పుడు సుబ్బరాజు గారు చెప్పింది ఏంటంటే ఆనందలహరి కార్యక్రమం ఎలా అయితే ఉందో ఆ టైప్ లో మనం చేద్దామని అంటున్నారు ఆయన. అది యాక్చువల్గా గవర్నమెంట్ ఏంటంటే ఆన్లైన్ చేస్తున్నాం అంటున్నారు, కానీ దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు తొందరగా, టైం తీసుకుంటున్నారు వాళ్ళు. ఈ లోపల మనం చేయగలిగితే బాగుంటుంది కదా అనేది ఆయన ఉద్దేశం అనేది. అదే దాని నుంచి అంటే కూడా ఒక ప్లాట్ఫామ్, మన ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి ఇప్పుడు షేర్ చేసుకున్నారు కదండి మన ఒపీనియన్స్ అనేది. ఇవన్నీ బేస్ చేసుకుని ఏ రకంగా మనం అవుట్పుట్ ఇవ్వచ్చు అన్నది మనం ప్లాన్ చేసుకోవాలి. చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు ఇద్దరు కూడా. అవునండి. క్లోజ్ చేద్దామండి. ఇంకెవరైనా ఉన్నారని మాట్లాడే వాళ్ళు అన్న? రాయుడు గారు ఉన్నారు. రాయుడు గారు కూడా చాలా సీనియర్ అండి ఆయన. రాయుడు గారు మాట్లాడమండి. రాయుడు గారు మీరు అన్మ్యూట్ చేసుకుని పార్టిసిపేట్ చేయండి సార్. అన్మ్యూట్ చేశాను. మాట్లాడండి. మాట్లాడొచ్చా? మాట్లాడండి. నాకు 82 ఏళ్ళు అండి. 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్ వినిపిస్తుందండి? చెప్పండి. బాగుంది, చాలా బాగుంది. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు, మా చిన్నప్పుడు స్కూలింగ్ డేస్లో, అప్పుడు టీచర్స్ కి ఇప్పుడు టీచర్కి చాలా తేడా ఉంది అనిపిస్తుంది నాకు. అప్పుడు టీచర్స్ మామూలు పాఠం చెప్పడమే కాకుండా క్లాస్ని మామూలు పాఠం అయిపోయిన తర్వాత క్లాస్ని 2 పార్టీలకి చేసేవారు. అటు కొంతమంది ఇటు కొంతమంది వాళ్ళే డివైడ్ చేసి పెట్టేవారు. పెట్టి వీళ్ళని క్వశ్చన్స్ వాళ్ళు వేయడం, వాళ్ళు దానికి ఆన్సర్ చేయడం, వాళ్ళు దీనికి క్వశ్చన్ వీళ్ళు వేయడం, అట్లా ఒక కోఆర్డినేషన్ అది ఉండడం. అది మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి నువ్వు మాట్లాడు, దీని గురించి చెప్పు, దాని గురించి చెప్పు, ఇలాగ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇందా మీరు చెప్పారు కదా సుబ్బారాజు గారు చెప్పారు కదా, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫేస్ చేయడం మనుషుల్ని అవి నేర్పేవారు చిన్నప్పుడు. అప్పుడు స్కూలింగ్ డేస్ లో. నేను మళ్ళీ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి ప్రొఫెసర్ సీతాపతిరావు గారు అందరూ ఉండేవారు అప్పుడు ఇంజనీరింగ్ లోని. ఒక విషయం బాగా చెప్పేవారు. మీరు సుబ్బారాజు గారు అన్నట్టు చాలా మందికి మన పర్టికులర్లీ ఐ థింక్ తెలుగు వాళ్ళకి అనకూడదు కానీ తెలుగు వాళ్ళకి చాలా మందికి ఇంటర్వ్యూకి వెళ్తే భయపడిపోతారు. చెప్పారు సుబ్బారాజు గారు, భయం వాళ్ళకి. ఆ ఇంటర్వ్యూ కలగానే వాళ్ళకి దే షివర్ ఏమిటి, దే ఆర్ మంచి కాన్ఫిడెన్స్, సబ్జెక్ట్ అన్ని తెలిసినా ఇంటర్వ్యూ అంటే భయపడిపోతారు. అది మా ప్రొఫెసర్స్ క్లియర్ గా చెప్పేవాళ్ళు. మీరు ఇంజనీరింగ్ అయిపోతుంది, మీరు జాబ్కి వెళ్తారు, ఇంటర్వ్యూకి వెళ్తారు, మీరు ఎలా ఫేస్ చేయాలి, ఏం చేయాలి, అది ఇంపార్టెంట్, అది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనేవారు అనమాట. ఆ తర్వాత నేను డిఫెన్స్ లో చేరాను. డిఫెన్స్ రీసెర్చ్ లో చేరిన తర్వాత ఈ చేరిన కుర్రాళ్ళు మేము కాలేజీలకు వెళ్ళి, నేను కలాం గారు ప్రెసిడెంట్ గా ఉండేవారు, చైర్మన్ గాను, నేను ఆర్గనైజ్ చేసేవాడిని అంటాను. కలాం గారిని తీసుకొని అన్ని ఐఐటీస్ కి ఇంజనీర్కి వెళ్ళి డిఫెన్స్ ల్యాబొరేటరీ సెలెక్ట్ చేశాను నేను. అక్కడికి వెళ్ళినప్పుడు అది చెప్పేవాడిని, ఆ పిల్లలందరూ చెప్పేవాడు ఎలా ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. మరి సబ్జెక్ట్ ఎలాగ తెలుస్తుంది, వాడు చెప్పక్కర్లేదు మనం. ఐఐటి అంటే వాడికి ఆల్రెడీ సబ్జెక్ట్ తెలుస్తుంది. సబ్జెక్ట్ గురించి వాడి పెద్ద పట్టుకోక్కర్లేదు. బట్ హౌ దట్ ఫెలో ఇస్ బిహేవింగ్, హౌ యూ కెన్ మేనేజ్ థింగ్. ఇక టుమారో వచ్చిన తర్వాత యూ హస్ టు మేనేజ్ సో మెనీ పీపుల్. అవి నేర్పాలి, ఉన్నాయో చెక్ చేయాలి. ఒక కేసులో ఏమైందంటే ఒక కురాడు సరిగ్గా ఆన్సర్ చేయలేదని నేను. కలాం గారు అన్నారు, నో దిస్ ఫెలో ఇస్ యూస్లెస్, వి షుడ్ నాట్ టేక్ ఇట్ అన్నారు. అప్పుడు నేను అన్నాను, సబ్జెక్ట్ గురించి మాట్లాడకండి, బట్ దట్ ఫెలో ఇస్
వెరీ నైస్లీ కోఆపరేటింగ్, పార్టిసిపేటింగ్, టాకింగ్. అటువంటి మనుషులు కూడా మనకు కావాలి. వాడే కాకుండా మేనేజ్ చేసేవాడు కూడా కావాలి కదా అని ఇందాక సుబ్బారావు గారు చెప్పిన అన్ని క్వాలిటీస్ డెవలప్ చేసేవారు. అప్పుడు చెప్పేవాళ్ళు. ఇందాక ఆయన చెప్పినట్టుగా టీచర్స్ చాలా పార్టిసిపేషన్ చాలా ఉంటుందన్నారు కదా, అది ఇట్స్ అ ఫ్యాక్ట్. తల్లిదండ్రులు ఎంతమంది చూస్తారు, వాళ్ళ గొడవలో వాళ్ళు ఉంటారు. వీళ్ళు కొంతమంది ముద్దు ఉంటుంది, ముద్దు ఉన్న వాళ్ళు అసలు ఇంకా ముద్దు చేస్తారు, ఇంకా పడైపోతారు వాళ్ళు. అవి తల్లిదండ్రులకు ఎక్కువ కాదు, టీచర్స్ నుంచి ఉంటుంది. వాళ్ళ క్లాసులో అదర్ దాన్ ది టీచింగ్, రెగ్యులర్ టీచింగ్ కాకుండా అదర్ ఇందాక సుబ్బారావు చెప్పినట్టు మీరు చెప్పారు కదా రకరకాల సెల్ఫ్ అప్పటి ఇవన్నీ ఇటువంటివి వాళ్ళకి స్పెషల్ క్లాసు ఏదో తీసుకొని వాళ్ళకి స్పెషల్ గా చెప్పించడం, లేకపోతే సుబ్బారావు లాంటి వాళ్ళ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి ఒక లెక్చర్ ఇప్పించడం, అటువంటివి చేయండి. మేము డిఫెన్స్ లో ఉన్నప్పుడు కూడా ఎవరైనా స్పెషల్, ఇప్పుడు సపోజ్ మేము వీ వాంటెడ్ టు టీచ్ అవర్ సైంటిస్ట్ సంథింగ్ అదర్ దాన్ ది సబ్జెక్ట్, ఇటువంటి ఇందాక సుబ్బారావు గారు చెప్పినటువంటి పిలిచేవాళ్ళం, పిలిచి ఒక సెమినార్ పెట్టి ఆయన చేత మాట్లాడించేవాళ్ళం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్టర్ ఆల్ వాళ్ళు 20 ఏళ్ళు, 21 ఏళ్ళు, 22 ఏళ్ళే ఉంటాయి కొత్తగా చేరిన వాళ్ళందరూ. ఈ విధంగా చేస్తే బాగుంటుంది. టీచర్స్ రోల్ చాలా ఉంటుంది అందులోని. ఇప్పుడు వాళ్ళకి లేదు కదా, వాళ్ళ జీతాలు వాళ్ళు పుచ్చుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. మీకేమే డ్యూటీ ఓరియంటెడ్ అయిపోయింది కానీ వాళ్ళు చెయ్యాలన్న ఇది లేదు, స్పెషాలిటీ లేకుండా ఉంది. ఇందాక మీరు చెప్పారు కదా, మోహన్ గారు చెప్పారు. మిమ్మల్ని కలవటం చాలా ఆనందంగా ఉందండి. మీ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు మాతో అసోసియేట్ అయ్యి మీ ఎక్స్పీరియన్స్ ని అందరితో షేర్ చేసుకోవాలండి. మీరు ఎక్కడ ఉంటారు సార్? హైదరాబాద్ అండి. నేను హైదరాబాద్. మిమ్మల్ని తప్పకుండా మీ నెంబర్లు అవి తీసుకుని మేము అవకాశం వచ్చినప్పుడు తప్ప మీ సర్వీస్ ఉపయోగించుకుంటామండి. మీకు చాలా నాలెడ్జ్ ఉందండి, చాలా నాలెడ్జ్ ఉందండి. అది raiduastrology.com అని ఉంటుంది. ఓకే ఓకే, అందులో నా గురించి అంతా ఉంటుంది. అలాగే. ఓకే ఓకే, 15-20 అవార్డ్స్ వచ్చాయి. ఎస్ట్రాలజీ హాబీ. ఓ raiduastrology.com అండి. ఓకే ఓకే, అంటే raiduastrology.com. ఇందాక మోహన్ గారు చెప్పారు చూసారా, ఆయన చాలా ఇన్సిడెంట్స్ చెప్పారు. నేను పంపిస్తాను సార్ వాట్సాప్. ఇవన్నీ వాళ్ళు చాలా డెవలప్ అయ్యారు కాదు, అందుకు చాలా టైం తీసుకున్నాను నేను. చాలా చాలా థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్. నేను కంప్లీట్ టైం నా జాబ్ అంతా కూడా ఓన్లీ పర్సనల్ గ్రోత్ చేస్తాను లాస్ట్ 15 years నుంచి అండి. అలాగే అదే చెప్తాను కదా, ఇప్పుడు మీలాంటి వాళ్ళని నాట్ ఓన్లీ స్టూడెంట్ స్కూల్స్ అంటాం లేదు, ఈవెన్ యూ పీపుల్ లైక్ యూ ఆర్ రిక్వైర్డ్ టు బి బ్రాట్ అండ్ గివెన్ లెక్చర్స్ ఇన్ ది ఈ కార్పొరేట్ లెక్చర్స్ లో ఉంటాయి, కార్పొరేట్ సెక్షన్స్ లో అక్కడికి వచ్చి సెమినార్ చేసి చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు ఏమిటి, వాళ్ళు ఎంతసేపు ఐటీ ప్రొఫెషనల్స్ అయిపోయి సరిపోదు. నో హౌ టు లివ్ ఆల్సో, హౌ టు డెవలప్ దెమ్సెల్వ్స్, హౌ టు వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలి, అవతల వాళ్ళు ఎలా డెవలప్ చేయాలి, అది కంట్రీ కూడా డెవలప్ అవుతుంది. అట్లాంటివి చేయాలి. ఇప్పుడు మా డిఫెన్స్ కాలనీలో ఇక్కడ ఒక కుర్రాడు ఉన్నాడు మీలాగే, అతను హరే రామ గారి కృష్ణమూర్తి, అతను చాలా డెవలప్ చేసి లెక్చర్స్ ఇస్తూ ఉంటాడు వెళ్ళి. అట్లా మీలాంటి వాళ్ళు చెప్తే ఇప్పుడు మీరు చెప్పడం వేరు, మేము చెప్పడం వేరు కదా. ఈ సబ్జెక్ట్ లో అథారిటీ ఉంటుంది మీకు, ఆ సబ్జెక్ట్ అలా అనలైజ్ చేసి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది అది కంట్రీ. థ్యాంక్స్ అండి. అంటే మా కాలేజీలో ఇలా 10-15 మంది టీచర్స్ ఉన్నారండి. కేవి సత్యనారాయణ గారు, డివిఆర్ మోహన్ గారు, వీళ్ళంతా కూడా పిల్లల డెవలప్మెంట్ చాలా వర్క్ చేస్తున్నారండి. అది మనం ఎక్కడ నేను చూడలేదండి. చాలా మంది డివోటెడ్ గా చెప్పారు కదా ప్రొఫెసర్ మోహన్ గారు చెప్పారు కదా, ఎగ్జాంపుల్స్ అని చెప్పారు కదా. అది నేను అనేది అది ఓన్లీ స్కూల్స్ కి కాలేజెస్ కి పరిమితం కాకుండా ఎక్స్టెండెడ్ టు ఈవెన్ కార్పొరేట్ లెవెల్స్ కి, పనిచేస్తున్న సెంటర్స్ కి, అక్కడ వాళ్ళకు కూడా చెప్పాలి, చెబితే వాళ్ళు డెవలప్ అవుతారు. మీరు చెప్పిన సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవి వాళ్ళకి అవసరమే కదా. అదే వాళ్ళకి చెప్తే వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్పుకోగలుగుతారు. అది డెవలప్ అవుతుంది. అదే టీచర్స్ కూడా ట్రైన్ అప్ చేయాలి సార్. డెవలప్ అవుతుంది. టీచర్స్ కూడా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు అన్నారు కదా. మా రోజుల్లోని టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అట్లా ఉండేది. ఓకే సార్, ఓకే సార్. మేము చదువుకున్న రోజుల్లోని టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, అదే టీచర్స్కి వెళ్ళాలి, టీచర్స్ కోసం ఒక ప్రోగ్రామ్ ఉండేది వేరుగా. వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి టీచర్స్ ని, టీచర్స్ చెప్పడానికి, ఆ టీచర్స్ కి మీలాంటి వాళ్ళు చెప్తారు వాళ్ళు ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళు ఎలా స్టూడెంట్స్ ఎలా డెవలప్ చేయాలి అన్ని కూడా. అని ఇవన్నీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ నాకు డబ్బులు పెట్టుకుని వెళ్ళి చేస్తానండి. అది ఏం గవర్నమెంట్ అండి, గవర్నమెంట్ చేస్తే ఇవన్నీ ఎప్పుడో బాగుపడి ఉండేది. గవర్నమెంట్ ఏం చేయరు. గవర్నమెంట్ పోనీ అట్లీస్ట్ వాళ్ళు ఇఫ్ దే గివ్ సమ్ డొనేషన్ ఆర్ సమ్ ఇస్తే అట్లీస్ట్ మీలాంటి వాళ్ళు చేయొచ్చు. గ్రూప్ ఆఫ్ పీపుల్ కెన్ వర్క్ ఆన్ దట్. వాళ్ళేం చేయరు, దే డోంట్ నో ఎనీథింగ్, వాళ్ళు ఏం చేయరు. ఎంతసేపు ఆనంద లహరి ప్రోగ్రామ్ పెట్టారండి.
అందులో వాళ్ళు చాలా కంటెంట్ పట్టుకొచ్చారండి. వాళ్ళు చాలా మంచి కంటెంట్ అండి. అది మంచి టీచర్స్ ఉంటే చేయొచ్చు. దాంట్లో మనలాంటి వాళ్ళు మనం ఆన్లైన్ లో కొంచెం చేయడానికి అవకాశం ప్రయత్నం చేద్దాం. అవును, అది రెండు ఒకటే నేను చెప్పదలుచుకున్నాను. బాగా చెప్పారు సార్. టెక్నికల్ సబ్జెక్ట్ మీద ఇంజనీరింగ్ లో నేర్చుకున్న వాళ్ళకి టెక్నాలజీ అది ఒకటే కాదు ఇంపార్టెంట్. మీలాంటి వాళ్ళు చెప్పాల్సిన సైకాలజీ మీద, సైకలాజికల్, మెంటల్ యాటిట్యూడ్స్, మెడిటేషన్స్, ఇవన్నీ నేను ఐ డిడ్ లాట్ ఆఫ్ అన్ని దేశంలో ఉన్న అన్ని ఆలయాలకి, అన్ని దేవాలయకి, అన్ని గురువులకి, స్వామి జ్ఞానానంద గారి దగ్గరికి అందరినీ కలిశాను. నేను అందరి దగ్గర ఉన్నాను, అందరి దగ్గర నేర్చుకున్నాను. ఇది నాట్ నెసరీ. నా ఇంజనీరింగ్ నేను రాకెట్ ప్రొపల్షన్ ఎక్స్పర్ట్, ఆ సబ్జెక్ట్ అదలాగే ఉంటుంది. బట్ ఇవన్నీ చాలా హెల్ప్ చేస్తాయి దానికి, ఇవన్నీ హెల్ప్ చేస్తాయి అన్నమాట. నేను మా దగ్గర అది ఎలాగ టెక్నికల్ సబ్జెక్ట్, ఎలాగో వీ నో ఇట్, వీ డూ ఇట్. అదర్ థింగ్స్ నేర్చుకోవాలి కదా. ఈ చేర్చిన కుర్రాళ్ళందరూ కూడా నేను అదే నేర్పేవాడిని. మీరు ఇంజనీరింగ్ మీకు నేనేం చెప్పక్కర్లేదు, మీకు తెలుసు ఆల్రెడీ. యూ నో హౌ టు వర్క్ అని. ఓన్లీ గైడెన్స్ యూ నీడ్ ఫ్రమ్ మీ. బట్ ఇలా బిహేవ్ చేయాలి, ఇలా చేయాలి అని నేర్పేవాళ్ళం వాళ్ళకి నేను. అట్లా మీలాంటి వాళ్ళు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఎలా చేస్తారో నాకు తెలియదు. దేర్ షుడ్ సమ్ గ్రూప్ ఆర్ సమ్ ఆర్గనైజేషన్ షుడ్ బి దేర్ హూ వుడ్ గో అవుట్ అండ్ కాంటాక్ట్ కార్పొరేట్స్ ఫర్ సమ్ లెక్చర్ ఆర్ సంథింగ్. లేదు సపోజ్ అటువంటిది ఉంటే, ఇప్పుడు మోహన్ లాంటి వారు వెళ్ళి దే కెన్ గివ్ ఏ లెక్చర్ అండ్ దేర్ సబ్జెక్ట్. మీలాంటి వాడు వెళ్ళి దే కెన్ టాక్ అనే సబ్జెక్ట్. ఇందాక ఆయన చూపించిన ఎగ్జాంపుల్స్ అవి చూపిస్తే దోస్ బాయ్స్ విల్ బి ఇంప్రెస్డ్. వాళ్ళు ఎంత ఉంటా మహా అయితే 30, 35, 40 లోపలే ఉంటారు అందరూ. ఆల్ దీస్ ఎక్స్పర్ట్స్ అందరూ ఐటీలో ఉన్న వాళ్ళు అందరూ అంతే కదా, 30, 35 ఇయర్స్ వాళ్ళే ఉంటారు అందరూ. అంత ఈగోయిస్టిక్ గా ఉంటారండి వాళ్ళందరూ. వాళ్ళు అంత గొప్ప వాళ్ళు లేరనుకుంటారు. బట్ ఇవన్నీ తెలియ వాళ్ళకి, సైకలాజికల్ ఆస్పెక్ట్స్. నేను అన్ని కంట్రీలు చూశాను, అన్ని దేశాలు చూశాను, అన్ని కార్పొరేట్స్ చూశాను, అందుకు చెప్తున్నాను అనమాట. ఉపయోగించుకుంటాం. ఏదో నాకు తెలిసి చెప్తాను. మన డేటా ఉంది కనుక మిమ్మల్ని కూడా మేము ఉపయోగించుకుంటాం సర్వీసెస్ అని. ఆయన ప్రతి మీటింగ్ కి అటెండ్ అవుతున్నారండి రాయుడు గారు. నేను అన్ని అటెండ్ అవుతున్నారండి, ఏది మిస్ అవ్వట్లేదండి ఆయన. అన్ని అటెండ్ అవుతూనే ఉంటాను. అప్పుడప్పుడు మాకు ప్రాబ్లం ఇక్కడ ఇంటర్నెట్ పోతూ ఉంటుంది, ఆ వైఫై పోవడం మళ్ళీ కట్ ఆఫ్ అయిపోతుంది మధ్య మధ్యన. అదొక ప్రాబ్లం. చాలా చాలా గొప్ప విషయం, చాలా థ్యాంక్స్. రాయుడు గారు, కేవీఎస్ఎన్ రాజు అండి, ఒక్క నిమిషం మాట్లాడతాను. హలో రాయుడు గారు, అంటే మీ లైఫ్ లో మీ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను అంటే మీకు ఇందులో కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుంటున్నానండి. ఇప్పుడు ఇండియన్ ట్రెడిషన్ అండ్ కల్చర్ గురించి తెలియజేయవలసిన అవసరం అయితే ఉందనుకుంటున్నానండి నేను ప్రజెంట్ జనరేషన్ కి. అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అది ఇవాళ లేదు, ఏదో ఎందులో చూశాను, ఏదో నెట్ లోనే ఎవరో పంపించారు. మన భారతీయ సంస్కృతి అవన్నీ అప్పటి నుంచి ఎట్లా ఉండేవి అవన్నీ ఆల్రెడీ వీ నో ఆల్ దీస్ థింగ్స్. రిషిలు ఎన్నో చెప్పారు ఇవన్నీ, నేను ఇప్పుడు కొత్తగా వీళ్ళందరూ మాట్లాడుతున్నారని నేను అన్ని చెప్పారని చెప్పి ఇక్కడ ఒక నెట్ లో ఏదో వచ్చింది ప్రోగ్రామ్, అది చదువుతున్నాను అన్నమాట. అది ఎవరు తెలుసు? మా జనరేషన్ వాళ్ళకి తెలీదు, ఇప్పుడు జనరేషన్ అసలు తెలీదు, ఏమి తెలీదు. అవి చెప్పే వాళ్ళు ఉండాలి కదా, చెప్పే వాళ్ళు ఉండాలి. అది పాత సంస్కృతి. ఇందాక ఆయన చెప్పినట్టు మన ఓల్డ్ సంస్కృతి, మన కల్చరు, అవి ఎవరు చెప్తారండి? ఎవరు చెప్తారు? చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు కదా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మా అబ్బాయి అమెరికానే ఉంటాడు, వాడికి ఒకడే కొడుకు, నాకు ఒకడే కొడుకు. వాడి కొడుకు పుట్టిన తర్వాత అమెరికా నుంచి నేను ఇక్కడి నుంచి వాడికి సంస్కృత శ్లోకాలు, తెలుగులు అన్ని చెప్పేవాడిని. తెలుగు నువ్వు ఇంట్లోనే తెలుగు ఇంట్లోనే మాట్లాడాలి నువ్వని. తెలుగు మాత్రం ఇంట్లోనే బయటకు వెళ్తే ఇంగ్లీషే మాట్లాడుకోండి, ఇంట్లో మాత్రం తెలుగు మాట్లాడాలి. మన భారతం, భాగవతం కథలన్నీ వాళ్ళు చెప్పి, ఇప్పుడు వాడికి మళ్ళీ ఒక తెలుగు అమ్మాయినే అమెరికాలో పెళ్లి చేశాను వెళ్ళి. లేకపోతే ఇంకెవరో వస్తే మన కల్చర్ పోతుంది కదా పూర్తిగాను. మన కల్చర్ పోతుంది, మన తెలియవన్నీ. అంటే అన్ని జరుగుతాయి కదా, అదృష్టం కూడా జరిగింది అంతే. అది చెప్పకపోతే వాళ్ళు వినరు కదండి. చెప్పాలి, చెప్పేటట్టుగా చెప్పాలి, నేర్పాల్సినట్టుగా నేర్పాలంతే. ఆ తర్వాత వాళ్ళ కర్మ ఎలా ఉంటుంది అది వేరే సంగతి. చెప్పాల్సిన బాధ్యత అది మోస్ట్లీ ఇప్పుడు టీచర్స్, స్కూల్స్ నుంచి డెవలప్ అయితే బాగా వస్తుంది. అది మోహన్ గారు చెప్పినట్టుగా అటువంటి ఎగ్జాంపుల్స్ చెప్తే ఎనీబడీ విల్ బి ఇంప్రెస్డ్. ఇంప్రెస్ అవుతారు కదా ఎవరైనా. ఓహో ఇలాగున్నా కూడా చేయగలము అని చెప్పి వస్తుంది కాన్ఫిడెన్స్. సారీ అండి, ఐ హావ్ టేకెన్ మోర్ టైం. థ్యాంక్స్ అండి సార్. ఒక్క నిమిషం తీసుకుందాం అనుకుంటున్నానండి. డాక్టర్ కేవీఎస్ఎన్ రాజు గారు చెప్పిన మాటకి నేను చాలా బాగా ఇంప్రెస్ అయ్యి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒక్క నిమిషము. బేసిక్ గా మన ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికి ఈ చూ గెవేరాని పెట్టుకుని వాళ్ళలాగా డ్రెస్ వేసుకుని లేకపోతే ఇది చేసి ఇచ్చేస్తుంటారు. మన వాళ్ళకి ఎందుకో తెలియదు, మన అల్లూరు సీతారామరాజు గారు కానీ, స్వామి జ్ఞానానంద గారు కానీ పెట్టుకోవడానికి నామోషి.
నేనైతే ఒక 10 మంది స్టూడెంట్స్ అడుగుంటాను, నువ్వు పెట్టుకున్న ఫోటో ఎవరిదో తెలుసా అని చెప్పేసి. వాడికి చూ గెవెరా అన్నది అతను ఎవరు ఏంటి అన్నది కూడా తెలియదు. ఇప్పుడు చూ గెవెరా చాలా గొప్ప మనిషి అవ్వచ్చు, కానీ వ్యసనాలు అది మన అల్లూరి సీతారామరాజు గారు కానీ లేకపోతే జ్ఞానానంద గాని వాళ్ళతో కంపేర్ చేయడం అన్నదే తప్పు. కానీ ఒకటేంటంటే మన అల్లూరి సీతారామరాజు ఫోటో పెట్టుకోవడానికి నామోషి, మన స్వామి జ్ఞానానంద గారి ఫోటో పెట్టుకోవడానికి నామోషి, కానీ వాడు ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎందుకు పాపులర్ అయ్యాడో తెలియదు, మొత్తం ఈ స్టూడెంట్స్ అందరూ ఇచ్చేస్తుంటారు. నన్ను అడిగితే రాజు గారు ఒక్కసారి మీ కాలేజ్ లో అట్లీస్ట్ ఏ కాలేజ్ లో అయినా స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఆ చూ గెవెరా గురించి ఫుల్ గా చూపించి మన అల్లూరి సీతారామరాజు గారి గురించి జ్ఞానానంద గారి గురించి చూపించండి. అందుకోసం ఏంటంటే లిటరల్ గా ఏంటంటే కంపారిజన్, చూ గెవెరా ఎవరు, మన అల్లూరి సీతారామరాజు ఎవరు అంటే వాల్యూస్ అన్నవి నేర్చుకోవాలి అంటే మన వాళ్ళని చూసి నేర్చుకోవాలి, చూ గెవెరాని చూసి నేర్చుకోవడం కాదు. అన్ఫార్చునేట్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన త్రివిక్రమ్ గారు తీసిన సినిమా వల్ల చాలా పాపులర్ అయిపోయాడు చూ గెవెరా. ఎందుకంటే ఏదో పవన్ కళ్యాణ్ ఒకసారి ఆ చూ గెవెరా వేషం వేస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళందరూ కూడాను పవన్ కళ్యాణ్ వేషం వేసుకోవడం, చూ గెవెరా లాగా ఈవెన్ వాళ్ళ బుల్లెట్ల మీద వాళ్ళ బైక్స్ మీద చూ గెవెరా అని పెట్టుకోవడం తప్పు కాదండి. కానీ మనలో ఎవరు లేకపోతే ఎవరినో తీసుకోవాలి. మనకుండే మహానుభావులు ఎంతో మంది ఉన్నారు, అది కొంచెం నొక్కి వక్కాడిస్తే మనకు వాళ్ళకి పెట్టుకుంటారా లేదా అన్నది వాళ్ళ ఇష్టం, మనమేం తీసేమనట్లా. కానీ మనలో ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారు. 33 ఏళ్లకు పోయి ఒక మన స్వాతంత్రం గురించి పోరాడిపోయిన అల్లూరి సీతారామరాజు గురించి అడిగితే తెలియదు, స్వామి జ్ఞానానంద గురించి ఆయన గురించి అడిగితే తెలియదు. భీమవరంలో చదువుతూ స్వామి జ్ఞానానంద గారి గురించి లేకపోతే ఆయన ఆశ్రమం దగ్గరికి ఆయన దీనికి వెళ్ళడము చేశారా అంటే మీరు మామూలుగా అడగండి, చాలా మంది చేసి ఉన్నారు. సో నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు సార్ రాయుడు గారు చెప్పినట్టు ఆయన చాలా ఏజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్, ఆయన రాకెట్ ప్రొపల్షన్ లో ఎక్స్పీరియన్స్డ్, ఆస్ట్రాలజీలో ఎక్స్పీరియన్స్డ్. ఇలాంటి వాళ్ళు చెప్పే ముందే ఒక్కసారి మన కల్చర్ మీద వాటి మీద కొంచెం గట్టిగా ఎక్కడొక్కడ స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే పిల్లలకి అన్నది వేరు. ఇప్పుడు ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆ చూ గెవెరాతో చాలా స్టైలిష్ గా ఉన్నాడు లేకపోతే చాలా బాగున్నాడు అనుకుని ఇంప్రెస్ అయిపోయేది. ఇంప్రెస్ అవ్వాల్సింది వాల్యూస్ కి, నాట్ అవుట్ సైడ్ అపీరియన్స్. అంటే చూ గెవెరా ఏమి ఇచ్చేయలేదు, బట్ హీఈస్ యాక్చువల్లీ కాట్ అండ్ హీ వాజ్ షాట్ డెడ్. ఇప్పుడు జస్ట్ లైక్ అల్లూరి సీతారామరాజు. కానీ ఒకటేంటంటే బాగా వ్యసనపరుడు, తాగుడు, దాని తర్వాత జూదం అది అన్ని ఆడేవాడు చూ గెవెరా. ఇవేమీ తెలియవు జనానికి. అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళని తీసుకుని స్టిక్కర్స్ పెట్టుకుని మోటార్ సైకిల్ మీద ఏదో ఇదైపోతూ నా ఐడియల్ ఇతను అంటే అంతకంటే దౌర్భాగ్యమే ఉండదు. అది ఎక్కడ తెలియాలి, ఎవరు చెప్తారో అంటే మన పిల్లలకి తెలియట్లేదు. సో ఇంజనీరింగ్ లో చెప్పగలగాలి వీళ్ళు మన వాళ్ళు. అది అబ్దుల్ కలాం గారి గురించి అవ్వచ్చు, స్వామి జ్ఞానానంద గురించి అవ్వచ్చు, అల్లూరి సీతారామరాజు గురించి అవ్వచ్చు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఎంతెంత వాల్యూస్ ఉన్న మనుషులు ఉన్నారు. ఒక్కటి కూడా వాళ్ళందరూ కూడాను గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్. అలాంటి గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్ కి ఒక క్లాసో లేకపోతే ఒక ఇది కంపల్సరీ చేసి ఇది చేయాలి ఇంజనీరింగ్ కాలేజ్. ఒక్కసారి ఒక మీటింగ్ లో ఒక అతను చెప్పాడు, టీచర్ చెప్పాడండి, మీరు అతను పెడుతున్నారు, అతను గొప్పవాడు కాదని చెప్పాడు అనమాట. అతను ఒక టీచర్ అడిగాడు, మీరు అతను పెట్టుకోవద్దు, అతను మనవాడు కాదు, మనకి వీళ్ళంతా ఉన్నారు కదా భగత్ సింగ్ వీళ్ళని చెప్పాడు ఆయన. అదేనండి, ఇప్పుడు భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మన తెలుగువాడు, మన ప్రాంతం నుంచి పుట్టి పెరిగి అదే ఏజ్ లో 33 years కే చనిపోయిన అల్లూరి సీతారామరాజుని పెట్టుకుంటే అదొక గొప్ప విషయం. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఎవరినో అతని గురించి పూర్తిగా తెలుసుకుంటే పెట్టుకోడు. పూర్తిగా తెలుసుకుంటే పెట్టుకోడండి. ఎందుకంటే ఇలాంటి వాడా అని అనిపిస్తుంది. కానీ ఒకటేంటంటే జనాలందరూ కూడా ఏంటంటే వేలం వెర్రిగా చదువుకోకుండా, అంటే చదువుకుని దాన్ని ఇప్పుడు నెట్ లో ఒక్కటి కొడితే చూ గెవెరా గురించి మొత్తం హిస్టరీ అంతా వచ్చేస్తుంది. కానీ అది కూడా చేయట్లా. ఎంతసేపు ఏంటంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ చూపించాడు అంటే అదేదో గొప్పవాడు అయి ఉంటాడు అనే దీంట్లో అతను తెలివిగా వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ ని దాని కింద ఆ పర్టికులర్ దీంట్లో. సో ఇది ఇప్పుడు మీరు చెప్పినట్టు రాజు గారు, అది ఒక్కసారి కాలేజ్ లో చూ గెవెరా హిస్టరీ గురించి ఒకసారి మన అల్లూరి సీతారామరాజు గారి హిస్టరీ ఒకసారి పెడితే జనాలే తెలుసుకుంటారు. అది. థ్యాంక్స్ అండి, సారీ మధ్యలో డిస్టర్బ్ చేసింది. వెరీ గుడ్ ఇన్పుట్. రైట్, కరెక్ట్ అండి. డిస్టర్బెన్స్ ఏముండదండి, షేర్ చేసుకోవడం అంతా.
ఇంకేమన్నా ఉంటే ఏ టాపిక్ అయినా చేసి అన్నిట్లోనే కొంచెం అన్ని వాళ్ళకి చెప్పకపోతే తెలియదండి. మరి సపోజ్ తెలియదండి. చూడండి, అదే ఇప్పుడు నేను ఇప్పుడు భగవద్గీత మీద రాశాను నేను పుస్తకం, స్మాల్ బుక్లెట్. భగవద్గీత, వేదాస్, ఉపనిషత్స్ మీద చిన్న బుక్లెట్ రాశాను. అది అందరికి పంచిపెట్టాను ఫ్రీగా పబ్లిష్ చేసి. ఇప్పుడు భగవద్గీత అంత గొప్పది అంటారు, మరి పిల్లలకి ఎవరికైనా చెబుతున్నారా? అట్లీస్ట్ సింపుల్ గాని నేను ఎక్కడ నెట్ లో చూశాను, చిల్డ్రన్ కి భగవద్గీత ఏదో 18 classes లో నేర్పుతారట. అంటే మనవి అనే సాంప్రదాయాలు ఇందాక ఆయన చెప్పినట్టుగా మన మన మనుషుల గురించి, మన వాళ్ళ గురించి ఏదో ఒక స్పెషల్ క్లాసులు ఉండాలి. అదర్ దాన్ యువర్ నార్మల్ సబ్జెక్ట్స్ చెప్తారు కదా, అదర్ దాన్ నార్మల్ సబ్జెక్ట్స్ కాకుండా సెపరేట్ గా క్లాస్, సెపరేట్ గా క్లాసెస్. ఇప్పుడు సుబ్బారావు వచ్చి దీని గురించి చెప్తారు. ఇట్స్ నథింగ్ టు డూ విత్ సిలబస్ సార్, రెగ్యులర్ కాకుండా. ఇందాక ఆయన చెప్పినట్టుగా ఇంకోటి ఎవరైనా వచ్చి ఎవరో మన గ్రేట్ పర్సనాలిటీ, అల్లూరి సీతారాం గారి గురించి లేకపోతే స్వామీజీ గారి గురించో ఇట్లాగా చెప్తే వాళ్ళకి అండర్స్టాండ్ తెలుస్తుంది. ఇటువంటి గొప్ప వాళ్ళు ఉన్నారు మన కల్చర్ లోని, మన తెలుగు వాళ్ళే చెప్పక్క, తెలుగు వాళ్ళే అవ్వక్కర్లేదు, వాళ్ళు మన దేశంలోనే ఉన్నారు ఓల్డ్ మంది గొప్పవాళ్ళు. రేపొద్దున ఎవరైనా వచ్చిన తర్వాత రేపొద్దున కలాం గారి గురించి చెప్తే వాళ్ళు తెలుస్తుంది కదా. లేకపోతే ఎంతమంది తెలుసు కలాం గారి గురించి? తెలియదు కదా, తెలియదు. ఆయన ఎలా వచ్చాడు, ఎలా చేశాడు, ఎంత కష్టపడ్డాడు అని చెప్తే తెలుస్తుంది. అలాగా అది షుడ్ బి స్పెషల్ క్లాస్ కింద నాట్ ఓన్లీ స్టూడెంట్స్ కి ఇదే థింగ్. నేను ఇందాక చెప్పింది అదర్ కార్పొరేట్స్ నుంచి అందరికి అన్ని చోట్లకి కూడా మేనేజ్ చేయడానికి చెప్పగలిసి ఉండాలి. అది కొంతమంది ఇక్కడ మా కాలనీలో కూడా నేను డెవలప్ చేశాను. అట్లాగా అతను హరే కృష్ణ హరే రామ భక్తుడు, అతను చెప్పాను మామూలు ఉద్యోగం చేస్తూ ఉంటాడు, అది చేసుకో నువ్వు, కానీ యూ డెవలప్ సర్టన్ సబ్జెక్ట్. అది తీసుకొని ఈ కార్పొరేట్ వాళ్ళని పట్టుకొని వాళ్ళకి 1 గంట లెక్చర్ వాళ్ళ దగ్గర కూర్చుకో, డబ్బులు ఇస్తే తీసుకో, లేకపోతే ఫ్రీగా చెప్పు. అట్లా చాలా సబ్జెక్ట్స్ చెప్తున్నాడు అంతాను వెళ్ళి. అంతా వాళ్ళు చెప్పి వాళ్ళకి చెప్తూ ఉంటాడు. వాట్ ఎవర్ అందులో నేర్చుకుంటారు. ఇప్పుడు నిన్న భగవద్గీత మీద లెక్చర్ చెప్పాడు లెక్చర్ గురించి, ఏదో పర్టికులర్ చాప్టర్ గురించి. ఇంకొకతను ఎవడో విశ్వరూప దర్శనం అంటే ఏమిటి, వాట్ ఇట్ ఈజ్, ఏం చెప్పారు అందులో అది చెప్పాడు. అట్లా ఊరికే జస్ట్ లైక్ అదే ఎపిక్సే కాదు, అదర్ విషయాలు కూడా, సైకలాజికల్ విషయాలు, మెంటల్ మెడిటేషన్ గురించి, ఇందాక మీరు చెప్పిన సబ్జెక్ట్స్, ఇవి ఎవరికి తెలుసండి? మీరు చెప్పిన సబ్జెక్ట్స్ ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పడం లేదు ఎక్కడ. మీరు ఇప్పుడు చెప్తుంటే ఇప్పుడు క్లాసుల్లో ఎవరికి కానీ ఇప్పుడు మీరు డీల్ చేస్తున్న సబ్జెక్ట్స్ ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పడం లేదు. మేబీ ఏదో ఎంఏ సైకాలజీ చదివిన కూడా అక్కడ చెప్తారేమో. వాళ్ళకి తెలిస్తే అందరికి తెలియాలి కదా, పిల్లలందరికీ తెలియాలి. పిల్లలకి క్లాసుల్లోని, కాలేజీల్లోని, కార్పొరేట్ ఆఫీసులోని వెళ్ళి 1 గంట చేస్తారు. వాళ్ళు చేస్తారు. కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళు కాంటాక్ట్ చేస్తే దే విల్ అరేంజ్ ఎ లెక్చర్ అనే పర్టికులర్ టాపిక్. అలా చేస్తుంటే అది స్ప్రెడ్ అవుతుంది. మీ తర్వాత వాళ్ళు ఎవరెవరో చేస్తుంటారు, మీరు మా నాన్నగారు అంటే వెళ్ళి 1 గంట లెక్చర్ ఇస్తుంటే కార్పొరేట్ వాళ్ళు ఇంకోటి చెప్తారు, వాళ్ళు ఇంకో కార్పొరేట్ చెప్తారు. అది అలా డెవలప్ అవుతుంది. ఈ కుర్రాడు అలాగే చేస్తున్నాడు, ఆ కాలనీలో ఉన్న కుర్రాడు. లాట్ ఆఫ్ టాపిక్స్ ఈస్ టేకింగ్ అప్ చేసుకొని చేస్తున్నాడు. డూయింగ్ వెరీ వెల్. నేను అడిగితే నేను జంక్షన్ ఎంకరేజ్ చేసి చెప్పాను, స్టార్ట్ చేశాడు. ఇట్స్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. అల్లుకుపోతాను నేను అన్ని చోట్లకి వెళ్ళి చెప్తున్నాను. రైట్ సుబ్బారాజు గారు, రైట్ మోహన్ ప్రసాద్ గారు, నమస్కారం. మీరు హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా వెల్కమ్ టు కమ్ టు మై హౌస్. నో ప్రాబ్లం. తప్పకుండా రండి. మేము గొరగనపూడి ఎన్నిసార్లు వచ్చామో, పద్మనాభ్ గారు ఉన్నప్పుడు వచ్చేవాడు ఆ మధ్యన కూడా వచ్చాం. ఎందుకంటే నాకు ఆ గురువు గారు అంటే అది ఏదో ఆయన నాకు సాక్షాత్కరించారు. విష్ణు శాస్త్ర విష్ణు మీద శేషశైలి మీద ఉంటాడు కదా విష్ణువు. ఆయన సమాధి దగ్గర నేను కాళ్ళ కింద కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాను సమాధిలో. చూస్తుంటే అది ఆయన విష్ణు పాలించినట్టుగా నాకు దర్శనం ఇచ్చారు. ఆయన ఇద్దరే ఇచ్చారు. ఒకటి స్వామి జానానంద గారు, నా గురువు గారు, ఇంకోటి జిడ్డు కృష్ణమూర్తి గారు. ఇంకో గురువు గారు ఆయన మహర్షి మహేష్ యోగి. ఫస్ట్ గురువు మహర్షి మహేష్ యోగి. ఆయన దగ్గర నాకు మంత్రోపదేశం అయింది. నన్ను హాలిండ్ పిలిచారు, అక్కడ నా ఎస్ట్రాలజీ లెక్చర్స్ ఇప్పించారు. తర్వాత ఈయన స్వామి జానానంద గారి పుస్తకాలన్నీ చదివాం, చాలా హై లెవెల్ గా. అదే అన్ని పుస్తకాలు ఉన్నాయి, తెలుగులో ఉన్న పుస్తకాలు కూడా, తెలుగులో ఉన్న పుస్తకాలు కూడా ఇచ్చారు నాకు. అన్ని అవి కూడా ఉన్నాయి.
అన్ని చదివాం. తప్పకుండా చేద్దాం. చాలా ఉంటానండి. అలాగే థ్యాంక్స్. ఉంటాను. నమస్కారం. చాలా చాలా అది కాదు, భాను గారు వీళ్ళందరూ చాలా సర్వీస్ చేస్తున్నారు. చెయ్యండి అంతే, మీరే చేయాలి. మాకంటే చిన్నవాళ్ళు కదా మీరు, మాకంటే చిన్నవాళ్ళు. మీరు చెయ్యాలి, చేస్తూ ఉంటే అది బాగా అది ఇంకోళ్ళు ఎంకరేజ్ చేస్తుంది. అది నేను చెప్పాను. మీరు చేసింది వర్క్ ఇంకోళ్ళు ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు భాను గారు చేస్తారా, అది ఇంకోళ్ళు ఏమైనా ఎంకరేజ్ చేస్తుంది. అది కంటిన్యూ అవుతుంటుంది సబ్జెక్ట్. అక్కడ రామరాజు గారు అక్కడి నుంచి చేస్తున్నారంటే అది సబ్జెక్ట్ ఇంటూ రాజయోగం. ఎంతమంది తెలుసు ఆయన రాజయోగం గురించి చెప్తున్నారు, భక్తి యోగం గురించి చెప్తున్నారు. అవన్నీ చదివిన అయినా వాళ్ళు చెబుతూ ఉంటే ఇంకా కొంతమంది ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. కొంతమంది నేర్చుకోవాలి. అదేమిటంటే తాపత్రయపడాలి. మీలాంటి వాళ్ళు తాపత్రయపడితే వస్తాయి, మెల్లిమెల్లిగా డెవలప్ అవుతాయి. మరి ఉంటాను నేను. చాలా థ్యాంక్స్. ఉంటాను. బాయ్. కేవీ సుబ్బరాజు సెషన్ 2 వారాలు బ్రేక్ ఇస్తున్నామండి. ఆయన ఏమైనా చేస్తారా? వేరే డాక్టర్లు వస్తున్నారండి, వేరే డాక్టర్లు దేవరం నుంచి వస్తారండి. వెరీ గుడ్ థ్యాంక్ యూ. ఆల్రెడీ 15 days నుంచి నాకు కూడా మెసేజెస్ వస్తుంది, డాక్టర్ సెషన్ ఎందుకు ఆపేశారు అని చెప్పి. ఇంతకుముందు డాక్టర్ సెషన్ కూడా పెట్టేవాడిని కదా, ఇప్పుడేమో కంటిన్యూగా మన ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పి అందుకనండి. సో నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ మిమ్మల్ని పర్సనల్ గా కాంటాక్ట్ చేస్తాను అండి ఈ ప్రోగ్రామ్ గురించి. దాన్ని బట్టి మనం కంటిన్యూ చేద్దాం. 2 weeks లేదండి ప్రోగ్రామ్ ఉంటుంది. అలాగండి, తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. దివేశన్ రాజు గారికి, రవికుమార్ గారికి, మోహన్ గారికి, డాక్టర్ గారికి, ప్లస్ ఇంకా ఆయన మన రాయుడు గారికి అందరికి ధన్యవాదాలు తెలుపు. రవికుమార్ గారికి చెప్పానండి పేరు. యాక్చువల్గా ఇద్దరం క్లాస్మేట్, రూమ్మేట్స్ అండి యాక్చువల్గా మేము బెంగళూరులో చదివినప్పుడు. అతను కూడా మా సబ్జెక్టులు ఇలాంటి సెమినార్ల మీద మంచి పట్టు ఉంది. ఆల్రెడీ JNTU ప్లస్ ఇతర ఇంజనీరింగ్ కాలేజెస్, చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ సెమినార్స్ కూడా ఇచ్చారు. ఓన్లీ ప్రొఫెషనల్ గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి. అలాగే జాబ్ ఆఫర్స్ ఎలా ఉంటాయి, రేపు రాబోయే కాలంలో జాబ్ ఆఫర్స్ ఎలా ఉంటాయి, ఏవేవి నేర్చుకుంటే మీకు ఇది వెళ్ళగలుగుతారు, మీ ఫ్యూచర్ బాగుంటుంది, అన్ని మొత్తం అన్నిటి మీద మంచి పట్టు ఉందండి అతనికి. సో మీతో పాటే ఇతను కూడా యాడ్ అవుతుంటాయి. అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్ సెషన్ కి మాత్రం ఖచ్చితంగా మీకు 100% యూజ్ఫుల్ అండి రవికుమార్ గారు. అది మీ సెషన్ లో ఏమైనా ఉపయోగపడితే మీకు నెంబర్ ఇస్తానండి, పంపించండి. తప్పకుండా అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీకు కూడా ఆయన వాళ్ళు డాక్టర్స్ చాలా కంట్రిబ్యూట్ చేయగలరు. నేను అవునండి. ఆయన సైకియాట్రిస్ట్ చాలా చేయగలరు. నేను అవునండి. చాలా ఓకే సార్, మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి సుబ్బరాజు గారు. మళ్ళీ కలుద్దాం సార్. చేద్దాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అండి. శుభరాత్రి అండి. థ్యాంక్ యూ.